ఎలాంటి కూడా మన స్టేట్ ప్రతి దానిలో కూడా ఈ కంపెనీ ఒక కొత్త పరిస్థితి దాంట్లో మన పాత్ర ఉద్యోగుల పాత్ర ఆడగానే ఈ కార్యక్రమం జరుగుతున్న కొన్ని మనసులో సందేశాలు ఇచ్చినాక ఈ మైండ్లో సురక్ష ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద మీరు కూడా సూచనలు చేసి తప్పని మైండ్లో పంపుతాము. సో ఇది సందేశాలు చర్చించే అంశాలు మెయిన్గా ఈ పీపీటీలో చర్చించే అంశాలు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ ఎంత ఉత్పత్తి సాధించింది, రవాణా ఎంత, ఉత్పాదక ఎంత సాధించిందని తెలుసుకుంటాము. తర్వాత ఈ సంవత్సరంలో 24-25లో కంపెనీ యొక్క లక్ష్యాలు, సెప్టెంబర్కి ఎంత సాధించామో తెలుసుకుంటాం. తర్వాత భూగర్భంలో యంత్రముల వినియోగం, అదే మన దగ్గర ఎస్జిఎల్స్ ఉన్నట్టు వేరే మైన్స్లో ఎన్హెచ్డీస్, కంటిన్యూస్ మెను, లాంగ్ వాల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వాటి వినియోగం ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ సింగరేణి సంస్థలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మనకి ఏవైతే కంపెనీ మనకు అందిస్తే వాటి గురించి ఒక్కసారి చూద్దాము. నెక్స్ట్ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు మరియు ముందున్న సవాళ్ళు, అంటే మనకి ముందు ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి మన కంపెనీ నడపడానికి, మనం ఈ రకంగానే ముందుకు సాగాలంటే మన ముందు ఏమేమి సవాళ్ళు తెలుసుకుందాం. తర్వాత కంపెనీ లక్ష్యాలు సాధించడానికి మనం ఏం చేయాలి అనేది అన్నీ చూశాక పెద్దలు తమ సందేశాన్ని ఇస్తారు. దాని తర్వాత మీరు మన గంట ఉత్పత్తి ఎలా పెంచాలి అనే వాటి మీద మీ సలహాలు సూచనలు ఇస్తే అవి బయటకు పోతాయి. ఫస్ట్ స్లైడ్ 23-24 సంవత్సరంలో మనం సాధించింది బొగ్గు ఉత్పత్తి 700.21 లక్షల టన్నులు కంపెనీ వ్యాప్తంగా. ఇది దాంట్లో భూగర్భ గనులు 59.31 లక్షల టన్నులు, ఉపరితలం కంటే ఓపెన్ కాస్ట్ నుంచి 640.9 లక్షల టన్నులు. నెక్స్ట్ మట్టి తొలగింపు ఓబీ, మనం ఓపెన్ కాస్ట్లో ఓబీ తీస్తాం కదా, అది ఎంత అంటే 4173.44 లక్షల క్యూబిక్ మీటర్లు. దాంట్లో కంపెనీ షవర్స్లో ఎంత తీసామంటే 452.12. అలాగే ఆఫ్లోడింగ్ అంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు 3721.32 లక్షల క్యూబిక్ మీటర్లు ఓపీ తీశారు వాళ్ళు. అలాగే బొగ్గు రవాణా అంటే మనం ఉత్పత్తి అంతా చేసినా కానీ రవాణా 698.58 లక్షల టన్నులు మాత్రమే చేయగలిగాము. సో ఉత్పాదకత అంటే ఓఎంఎస్, ఒక మ్యాన్ షిఫ్ట్కి ఎంత అవుట్పుట్ సాధించాము కంపెనీ వ్యాప్తంగా, డిపార్ట్మెంట్స్, ఓసీలు అన్నీ కలుపుకుని 4.08 టన్నులు వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ మనకి ఉన్న లాస్ట్ ఇయర్కి సంబంధించింది డేటా. ఈ సంవత్సరము మన కంపెనీ అప్పుడు సెప్టెంబర్ వరకు, ఇది సెప్టెంబర్ ఫిగర్లు, బొగ్గు ఉత్పత్తి అంటే టోటల్ 720 లక్షల టన్నులు టార్గెట్,
భూగర్భ గనులు 61 లక్షల టన్నులు, ఉపరితల గనుల నుంచి 659 లక్షల టన్నులు టార్గెట్లు మనకి. అంటే మట్టి తొలగింపు 4950 లక్షల క్యూబిక్ మీటర్లు, దానిలో కంపెనీ షవర్స్ని 590 తీయాలి, ఆఫ్ రోడింగ్ నుంచి 4670 తీయాలి. బొగ్గు రవాణా 700 లక్షల టన్నులు, డిస్పాచ్ సేమ్ టార్గెట్ ఇచ్చుకున్నాం. ఉత్పాదకత 5.61, అంటే ఎప్పటికైనా మన బిజినెస్ రాను పెరుగుతూ ఉండాలి కాబట్టి టార్గెట్ కూడా మనం పెంచుకున్నాం అన్నమాట. సో ఈ స్లైడ్ ఏంటంటే సెప్టెంబర్ 24 వరకు మన బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా డీటెయిల్స్. సో దాంట్లో భూగర్భ గనుల నుంచి లక్ష్యము 31.2 సాధించింది 24.74. సో వ్యత్యాసం అంటే మనం టార్గెట్ అచీవ్ కాలేకపోయి 79% ఉత్పత్తి చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు కంపారిజన్ ఫిగర్ పక్కన ఉంది 28.01 లక్షలు, అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మనం తక్కువ అచీవ్ చేసాం. కారణాలు ఏమైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఉపరితల గనులు 284.7 లక్షం సాధించింది మాత్రం 91%, అంటే 259.76. సో 280 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు అలా 285.17 లక్షల టన్నులు సాధించడం జరిగింది. సో మొత్తము 315.9 టార్గెట్కి సాధించింది 284.5, 90%తో ఉన్నాము. సెప్టెంబర్ వరకు 313.18 లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు సాధించాం. సో కింద చెప్పేది ఏంటంటే 24 సెప్టెంబర్ నెల వరకు కంపెనీ సాధించాల్సిన 315.9 లక్షల టన్నులు ఏదైతే ఉందో దాంట్లో కేవలం మనం 284.5 లక్షల టన్నులే సాధించాం, 90% ఉత్పత్తితో ఉన్నాము. సో 31.4 లక్షల టన్నులు తక్కువ సాధించాం. గత సంవత్సరం పోల్ చూస్తే ఈ లాస్ట్ చూస్తే కనుక 28.68 లక్షల టన్నులు తక్కువ సాధించాం ఓసీ ఆటలో మొత్తం కలిపి. సో బొగ్గు రవాణా సెప్టెంబర్ 23 మాసాంతానికి 293.5 లక్షల టన్నులు అయితే గత సంవత్సరంతో పోల్ చూస్తే 36.37 లక్షల టన్నులు తక్కువైంది డిస్పాచ్ కూడా. ఇది ఇది భూగర్భ గనుల యంత్రముల వినియోగం సెప్టెంబర్ వరకు మనం చెప్పాను ఇందాక ఎస్డిఎల్, ఎల్హెచ్పిసి, కండెన్సర్, లాంగ్ వాల్స్ ఉన్నాయని. సో దాంట్లో ఎస్డిఎల్ ఉత్పత్తి రోజుకి టన్నులో 130 టన్నులు తీయాలి ఒక ఎస్డిఎల్. దానికి మనం 79 సాధించాం. ఇది కంపెనీ వ్యాప్తంగా ఫిగర్స్ ఇవి. సో సరాసరి రోజుకి 14 గంటలు పనిచేయాలి, 3 షిఫ్ట్లు కలిపి కూడా 14 గంటలు పనిచేయాల్సింది మనం 6.24 గంటలే పనిచేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఎల్హెచ్డి టార్గెట్ వచ్చేసి 250 టన్నులు, దానికి మనం సాధించింది 80 టన్నులు మాత్రమే సాధిస్తున్నాం ఎల్హెచ్డి టెక్నాలజీలో. సో లక్ష్యము 14 గంటలు పనిచేయాలి ఒక ఎల్హెచ్డి, రోజుకి 14 గంటలు పనిచేయాలి, కానీ 6 గంటలే పనిచేస్తుంది అది. నెక్స్ట్ కంటిన్యూస్ మైనర్ మన కొన్ని మైన్స్లో ఉంది, కంటిన్యూస్ మైనర్ లెవెలింగ్ క్లైన్, పీవీకే ఇట్లాంటి మైన్స్లో. దాని టార్గెట్ వచ్చి 1300 టన్నులు రోజుకి ఒక మిషన్ టార్గెట్, దానికి మనం 828 టన్నులు సాధిస్తున్నాము. అది 10 గంటలు పనిచేయాల్సింది 7.44 గంటలే పనిచేస్తుంది రోజు. నెక్స్ట్ కింద లాంగ్ వాల్ మన అట్రియాల ప్రాజెక్ట్లో ఉంది లాంగ్ వాల్ యూనిట్ ఒకటి, దాని టార్గెట్ రోజుకి 6500 టన్నులు. సో దానికి మనం యావరేజ్గా పర్ డే 1653 టన్నులే సాధిస్తున్నాం. సో 16 గంటలు పనిచేయాల్సింది రోజుకి మనకి 3.36 గంటలే పనిచేస్తుంది ఆ యూనిట్. సో ఇదేంటంటే భూగర్భ గనుల కోల్ కటింగ్ మెషిన్స్, కోల్ కటింగ్ యాంక్స్ పెడతాం కదా మన దగ్గర బొగ్గు తగ్గించడానికి, వాటి వివరాలు. సో 2019-20 నుంచి చూస్తే కనుక మెషిన్ మనకి 166 డ్రిల్స్ పెట్టాలి రోజుకి మనకి కంపెనీ వ్యాప్తంగా. సో అప్పుడు ఏంటంటే మనం జనరేషన్ టైం కూడా పెట్టుకుని 133% వినియోగం చేసుకున్నాం. సో డ్రిల్ షిఫ్ట్కి మనము యాక్చువల్ మీ టార్గెట్ ఎంత 50 ఉళ్ళు తగ్గించాలి. ఓకే, డ్రిల్ షిఫ్ట్కి ఉళ్ళు తగ్గించినవి ఆ సంవత్సరం యావరేజ్ మొత్తం కంపెనీ మొత్తం 42 ఉంటే డ్రిల్ షిఫ్ట్కి ఉత్పత్తి టన్నులో ఒక్కొక్క డ్రిల్ షిఫ్ట్ అనేది వస్తుంది మనకి, అది 57 ఉంది 2019-20లో. అది 2020-21లో 149 డ్రిల్స్ పెట్టాల్సి 83 పెట్టారు. సో 42 డ్రిల్ షిఫ్ట్ ఉళ్ళు తగ్గించారు. సో డ్రిల్ షిఫ్ట్కి 53, అట్లా డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి. కింద చూస్తే కనుక ఈ సంవత్సరము 119 డ్రిల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ మనము 50% వాడుతున్నాం, వాటిలో 56% వాడుతున్నాం. ఈ కంపెనీ వ్యాప్తంగా డీటెయిల్స్ అన్నమాట, మన ఒక్క మైంది కాదు. సో దీంట్లో మనం డ్రిల్ షిఫ్ట్కి ఉళ్ళు తగ్గించిన 40 ఉంటున్నాయి, డ్రిల్ షిఫ్ట్కి ఉత్పత్తి 49 టన్నులు తీస్తున్నాం. నెక్స్ట్ ఇది శ్రీరాంపూర్ ఏరియా గురించి. ఇప్పుడు శ్రీరాంపూర్ ఏరియాలో డిఫరెంట్ మైన్స్ ఏప్రిల్ నుంచి లాస్ట్ ఇయర్ టార్గెట్ 23-24 ఫిగర్స్ ఇవి. RK5 2,70,000 కాను 2,77,000 12 టన్నులు వచ్చింది, 103%. ఉత్పాదక అంటే ఇందాక చెప్పాను కదా, ఒక మ్యాన్ షిఫ్ట్కి ఒక ఎంత అవుట్పుట్ ఇచ్చామని, అది 1.01 వచ్చింది. RK5 RK6 1,80,000 టన్నులు సాధించింది 1,94,903, 108%తో వాళ్ళు RK6 వాళ్ళు అచీవ్ చేశారు. ఉత్పాదకత వాళ్ళు కూడా 1.01 ఉంది. RK7 వచ్చేసి 3,60,000 టన్నులు
సో 3,38,674 టన్నులు సాధించారు వాళ్ళు. RK7 వాళ్ళు 94% ఉత్పత్తి, 1.07 ఉత్పాదకత ఉంది. RK న్యూటెక్ 1,60,000 టన్నులకు గాను 1,60,845 టన్నులు సాధించారు. 101% ఉత్పత్తితో వాళ్ళు సాధించారు. దాంట్లో ఉత్పాదకత వచ్చి 1.02 ఉంది. SRP 1 1,50,000 టన్నులు టార్గెట్కి 1,14,110 టన్నులు సాధించారు 76%తో. సో వాళ్ళది OMS వచ్చేసి 0.73. సో మన మైన్ లాస్ట్ ఇయర్ 2,80,000 టన్నులకి 2,30,177 టన్నులు సాధించాము 82%తో. సో 0.81 మన మైన్ OMS లాస్ట్ ఇయర్. సో IK1A 2,40,000 టన్నులకు గాను 1,95,643 టన్నులు ఉంది 88% ఉత్పత్తితో. వాళ్ళు కూడా 0.86 OMS ఉంది. ఓవరాల్ భూగర్భ గనులు మన శ్రీరాంపూర్ ఏరియాలో భూగర్భ గనుల డేటా చూస్తే కనుక 16,40,000 టన్నులకు గాను 15,11,385 సాధించాము 92% ఉత్పత్తితో ఉన్నాం లాస్ట్ ఇయర్. దాంట్లో OMS వచ్చేసి ఓవరాల్ భూగర్భ గనుల OMS చూస్తే కనుక 0.94. సో కింద ఓసీల డేటా చూస్తే కనుక 3,50,000 టన్నులకు గాను 3,72,890 సాధించారు 91% ఉత్పత్తితో 13.77 ఉత్పాదకత ఉంది. IKOS వచ్చేసి 15 లక్షలకు గాను 12,21,807 టన్నులు సాధించారు 81%తో. సో ఓసీ కన్నా చూస్తే కనుక 50 లక్షల టార్గెట్కి 43,94,704 టన్నులు సాధించారు 28% ఉత్పత్తితో. సో వాళ్ళ OMS వచ్చేసి ఓపెన్ కాస్ట్ OMS వచ్చి 13.77. సో టోటల్ ఓవరాల్ శ్రీరాంపూర్ ఏరియా లాస్ట్ ఇయర్ ఫిగర్స్ చూస్తే 64,40,000 టన్నుల టార్గెట్ గాను 59,06,089 టన్నులు సాధించడం జరిగింది 89% ఉత్పత్తితో. OMS వచ్చేసి 1.89 అంటే డిపార్ట్మెంట్స్ అన్ని కలిస్తే కదా ఓవరాల్ OMS తగ్గుతుంది 1.89. సో ఈ శ్రీరాంపూర్ ఏరియా ఉత్పత్తి ఈ ఇయర్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేయడం జరిగింది. సో RK5 వచ్చేసి 1,36,000కి 1,19,000 88%తో సెప్టెంబర్లో సాధించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు 1,48,000 సాధించారు 110% ఉన్నారు. అలానే RK6 90,000కి గాను 96,766కి 108%. సో ఈ ఇయర్ వచ్చేసి వాళ్ళు 112%తో 1,879 సాధించారు సెప్టెంబర్ వరకు ఫిగర్స్. RK7 వచ్చి 1,80,000కి గాను 1,57,496 80% ఉన్నారు 1,80,000కి 1,72,000 ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫిగర్స్ అవి 1,72,624కి 91%తో లాస్ట్ ఇయర్ ఉన్నారు సెప్టెంబర్. RK న్యూటెక్ వచ్చేసి 81,000 టార్గెట్కి 83,893 106%తో ఈ సెప్టెంబర్ వరకు ఫిగర్స్ ఇది. సో లాస్ట్ ఇయర్ వచ్చి ఇదే సమయానికి 83,325 టన్నులు అంటే 103%తో ఉత్పత్తి ఉన్నారు. అలాగే SRP 61,000 43,983 సాధించారు. సో 72% ఉన్నారు 75,000 టార్గెట్కి లాస్ట్ ఇయర్ 61,486 టన్నులు సాధించి 82% ఉన్నారు. SRP 3 వచ్చి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు 1,40,000 టార్గెట్ 1,17,222 సాధించాము ఈ ఇయర్ 84% ఉన్నాం. అదే లాస్ట్ ఇయర్తో ఇదే టైంకి 90% ఉన్నాం 1,25,420 టన్నులు సాధించాము. అలాగే IK1A చూస్తే కనుక 78% 24,25 ఈ సెప్టెంబర్ సాధించారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 80%తో ఉన్నారు. చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అన్ని మైన్స్ కూడా దాదాపు తక్కువే సాధించారు డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో SRPOC సో ఓవరాల్ భూగర్భ గనులు 8,08,000 టార్గెట్కి 7,13,066 టన్నులు సాధించారు 88% ఉత్పత్తితో ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ చూస్తే కనుక మీరు 96% ఉత్పత్తి ఈ టైం ఫిగర్స్ కంపేర్ చేస్తే. సో SRPOC వచ్చేసి 14,70,000 టార్గెట్కి 10,93,519 అచీవ్ చేసాం 74%తో. సో 15,80,000 లాస్ట్ ఇయర్కి ఇదే టైంకి 15,80,000 టార్గెట్కి 10,94,865. సో IKOS వచ్చి 6,90,000 గాను 3,06,860 టన్నులు సాధించడం జరిగింది 44%తో. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 6,90,000 టార్గెట్కి 6,60,538 సాధించారు 96%. సో ఓవరాల్ ఓసీలో చూస్తే 21,60,000 టార్గెట్కి 14,379 65% ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 22,70,000 టార్గెట్ గాను 15,55,303 సాధించడం జరిగింది 70%. ఓవరాల్ శ్రీరాంపూర్ ఏరియా లాస్ట్ ఇయర్తో సెప్టెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 29,68,000 టార్గెట్కి 21,13,445 టన్నులు సాధించడం 71%తో. అలానే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 30,91,000కి 25,43,372 సాధించడం జరిగింది.
వినండి వినండి. సో ఏంటంటే ఓఎంఎస్ కంపారిజన్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఓఎంఎస్ అంటే ఇక్కడ అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ అంటే ఒక మాస్టర్కి రోజుకి ఎంత తెచ్చామని అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఓఎంఎస్ అంటే RK5 మైన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు 0.93 ఉంది. సో లాస్ట్ ఇయర్ 1.01. RK6 వచ్చి 1.09కి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 1.01. RK7 ఈ ఇయర్ 1.09కి లాస్ట్ ఇయర్ 1.07. RK Newtek 1.15 ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 1.02. SRP1 0.63 ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 0.73 ఓఎంఎస్ ఉంది. SRP1 0.84 లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 0.81 ఉంది, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. IK1A 0.9 లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 0.86. ఓవరాల్ భూగర్భంగా చూస్తే కనుక 0.95 ఈ ఇయర్ ఉంది, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 0.94. SRPOC 10.58 ఓఎంఎస్ ఉంది ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 13.77. సో ఓసీ కనుక చూస్తే 10.58 13.77. శ్రీరాంపూర్ ఇదే మొత్తానికి సెప్టెంబర్ వరకు 1.7. సో ఓవరాల్ 23-24 చూస్తే 1.89 ఉంది. సో ఇది మన మైన్కి సంబంధించిన డేటా. ఇప్పుడు దాకా ఏరియా చూసాం శ్రీరాంపూర్ ఏరియా, ఇది మన మైన్కి సంబంధించిన ఉత్పత్తి ఉత్పాదక డేటా. సో 2019-20 నుంచి కింద నుంచి ఫిగర్స్ చూస్తే మన టార్గెట్ 2,80,000కి 2,83,000 సాధించాం 101% ఉత్పత్తితో 1.11 ఓఎంఎస్ ఉంది. సో 2020-21లో 2,80,000 గాను 2,42,382 సాధించాము 2020-21 87%తో 1.01. 2021-22 2,80,000 టార్గెట్ గాను 2,57,289 టన్ను సాధించాము 92%తో 1.01. 2022-23కి 2,80,000 టార్గెట్ గాను 2,72,340 టన్నులు సాధించాం 90%తో 0.98 ఓఎంఎస్. సో 2023-24లో లాస్ట్ ఇయర్ టార్గెట్ 2,80,000 గాను 2,30,178 టన్నులు సాధించాం 70%తో 0.81. 2024-25 సెప్టెంబర్ వరకు 1,40,000 గాను 1,17,202 టన్నులు అంటే 84% సాధించడం జరిగింది 0.84 ఓఎంఎస్. సో కోల్కతా డీల్ ఉపయోగం ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. శ్రీరాంపూర్ ఏరియాలో టోటల్ పనిచేయవలసిన డీల్స్ అన్ని మైన్స్ కలిపి రోజుకి 45 డీల్స్ పనిచేయాలి. సో పెట్టవలసిన డీల్స్లో మనం ఓన్లీ 54.1% వాడుతుంటే సగం డీల్స్ పెట్టగలుగుతున్నాము. సో ఒక డీల్ ద్వారా ఒక షిఫ్ట్లో అవుట్పుట్ పర్ డీల్ షిఫ్ట్ అంటాం దీన్ని 62.7 వస్తుంది. ఆగస్టు వరకు లెక్క ఇది. లాస్ట్ ఇయర్ ఓవరాల్ది 64.5 వచ్చింది. సో లాస్ట్ ఇయర్ మనం 55.8 డీల్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 64.5 అవుట్పుట్ పర్ డీల్ షిఫ్ట్ మాత్రమే వచ్చింది ఓవరాల్ ఇయర్ మొత్తం. సో ఈ ఇయర్ ఆగస్ట్ వరకు తీసుకుంటే కనుక 62.7 వచ్చింది. సో ఒక షిఫ్ట్లో సాధించిన సరాసరి షాట్స్ అంటే 50 ఉండి దగాయించారు కదా ఒక మెషిన్, 44.6 మాత్రమే దగాయించడం జరుగుతుంది. ఇది ఆగస్ట్ వరకు డేటా అయింది. సో లాస్ట్ ఇయర్ ఇది చూస్తే 44.7 ఓవరాల్ ఇయర్. సో ఒక షాట్లో సాధించిన సరాసరి ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ పర్ షాట్ అంటే ఒక ఇది దగాయిస్తే ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది 1.4 లాస్ట్ ఇయర్ సేమ్ ఉంది. ఇది ఓవరాల్ శ్రీరాంపూర్ ఏరియా. ఇది మన మైన్ SRP3 గనిలో రింగ్ యూటిలైజేషన్ డీటెయిల్స్. సో పని చేయవలసిన డీల్స్ 7 తెలుసుగా టార్గెట్, దాన్ని బట్టి 7 డీల్స్ రోజుకి మనం పెట్టాలి. కానీ ఓన్లీ ఈ ఆగస్ట్ వరకు మాత్రం 55.8 అంటే దాదాపు 56% పెట్టాము. లాస్ట్ ఇయర్ 57.7 డీల్స్ మాత్రం ఎంగేజ్ చేయగలిగాము. సో ఒక డ్రిల్ ద్వారా ఒక షిఫ్ట్లో సాధించిన ఉత్పత్తి 64.2. సో లాస్ట్ ఇయర్ 62.7 మాత్రం ప్రొడక్షన్ వచ్చింది అవుట్పుట్. సో ఒక షిఫ్ట్లో సాధించిన సరాసరి షాట్స్ 47.3. సో లాస్ట్ ఇయర్ 47.8. ఒక షాట్లో సాధించిన సరాసరి ఉత్పత్తి ఈ ఇయర్ ఆగస్ట్ వరకు 1.4 అయితే లాస్ట్ ఇయర్ ఓవరాల్ 1.3 వచ్చింది. సో SDL యంత్రంలో పనితీరు ఇక్కడ ఉన్న SDL యంత్రాలు వాటి వినియోగం ఉంచున్నాం. మొత్తం మన కంపెనీలో 22 భూగర్భ గనులు ఉన్నాయి ప్రస్తుతం. సో దాంట్లో 16 గనుల్లో మాత్రమే SDL యంత్రాలు నడుస్తుంది. ఇది భూగర్భ గనుల మొత్తం ఉత్పత్తిలో 50% అంటే మన SDLస్తో మన టార్గెట్ ఏదైతే ఉందో సాధించిన ఉత్పత్తిలో 50% SDLస్తోనే తీస్తున్నాం కంపెనీ మొత్తం. అలాగే భూగర్భ గనుల ఉద్యోగులలో 75% కంటే ఎక్కువ మంది మన SDL నడిచే మైన్స్లోనే పనిచేస్తున్నారు. 17,286 మంది మనం SDL నడిచే మైన్స్లో పనిచేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే డేటా ఇది మనం కంపెనీలో 2002-2003లో SDLs స్టార్ట్ అయింది. EOR అంటే ఎక్విప్మెంట్ ఆన్ రోడ్ అంటే కంపెనీ మొత్తం మీద 6 SDLs ఆ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా రాను చూస్తే కనుక ఇక్కడ మీరు 2008-9లో 104 ఎక్విప్మెంట్ పెట్టాము ఆ ఇయర్ అప్పుడు.
సో అప్పుడు సాధించిన ఉత్పత్తి రోజుకి 142 పర్ SDL చూస్తే కనుక 142 ఉత్పత్తి వచ్చింది. పని గంటలు 8.5, అంటే ఒక SDL 8.5 గంటలు పనిచేసింది, ఇదివరకు పనిచేసింది అన్నమాట. సో అలా రాను డిఫరెంట్ కారణాల వల్ల పడిపోయి ఇప్పుడు ప్రస్తుతము లాస్ట్ ఇయర్ 23-24 చూస్తే కనుక లాస్ట్ ఫిగర్ చూస్తే 144 ఎక్విప్మెంట్ ఉన్నాయి మన దగ్గర SDL మొత్తం కంపెనీ. దాని ద్వారా సాధించిన ఉత్పత్తి యావరేజ్ 102. మనం ఆల్రెడీ 142 సాధించాం ఇది వరకు 2008-9లో. సో ప్రస్తుతం 102కి వచ్చింది. పని గంటలు 6.8, మనం 8 గంటల 30 నిమిషాలు, 8.5 అంటే 8 గంటలు. సో 6.7 అవర్స్ మనము ప్రస్తుతం పని చేయగలుగుతాం. సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో సరాసరి ఉత్పత్తి రోజుకి 142 టన్నుల నుంచి 102 టన్నులకు తగ్గింది, 25% తగ్గింది. సో పని గంటలు కూడా 8.5 నుండి 6.7కు పడిపోయినాయి. ఈ 2 గంటల వినియోగంలోకి ఒకవేళ మనం ఇంప్రూవ్ చేస్తే కనుక ఏదైతే 6.7 8.5 పట్టుకొస్తే రోజుకి 30 టన్నులు పెరిగి రోజుకి 132 టన్నుల SDL లక్ష్యం సాధించవచ్చు. అది ఈ స్లైడ్లో మీరు తెలుసుకోవాలి. సో శ్రీరాంపూర్లో ఉన్న SDL యంత్రాల పనితీరు ఒకసారి చూద్దాం. పనిచేయని SDLs 45, SDL ఉపయోగించే శాతం 27, అంటే ఓన్లీ 27% మనం రోజుకి డిప్లాయ్ చేయగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ మనం 35% పెట్టాము, ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇది 25% వాడాము. ఒక రోజులో SDL సాధించాల్సిన లక్ష్యం ఇది ఎక్స్ట్రా లో హైట్, 100 అంటే ఎక్స్ట్రా లో హైట్ అనమాట. మన దగ్గర లో హైట్ ఉంది. సో అది 100 వాటి టార్గెట్, మనది 133 టన్నుల టార్గెట్. సో లాస్ట్ ఇయర్ టార్గెట్ అదే. సో ఒక SDL ద్వారా ఒక రోజులో సాధించిన ఉత్పత్తి 104. సెప్టెంబర్ వరకు యావరేజ్గా మన శ్రీరాంపురంలో SDLs అన్ని యావరేజ్గా అవుట్పుట్ తీస్తే 104 టన్నులు సాధించాము. సో లాస్ట్ ఇయర్ అదే 111 టన్నులు సాధించాము. సో SDL ఒక రోజులో పనిచేయాల్సిన సరాసరి గంటలు 12, అది ప్రస్తుతానికి అచీవ్ చేస్తున్నాము. సో 23-24లో 12 గంటలు చేశాము. ఒక రోజులో పనిచేయాల్సిన సరాసరి గంటలు, ఒక రోజులో పనిచేసిన సరాసరి గంటలు 7.13, 12 గంటలకు మనం 7.13 పని చేయగలుగుతున్నాం. లాస్ట్ ఇయర్ 7.76 గంటలు పనిచేసాం. ఇది శ్రీరామ్ మన SRP3 మైండ్కి పనిచేయని SDLs 7, మన మైండ్లో టార్గెటెడ్ SDLs ఉన్నాయి 7. సో SDL ఉపయోగించిన శాతం 30% యూజ్ చేశాం లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు. సో లాస్ట్ ఇయర్ 40% ఎంగేజ్ చేయడం జరిగింది. సో ఒక రోజులో SDL సాధించిన ఉత్పత్తి 130, ఇంకా చూసాము 133. సో ఒక SDL ద్వారా ఒక రోజులో సాధించిన ఉత్పత్తి 109 ప్రస్తుతానికి ఇప్పటి వరకు, అంటే సెప్టెంబర్ వరకు. సో ఓవరాల్ 23-24 చూసినా అంతే ఉంది. ఒక SDL ఒక రోజులో పనిచేయవలసిన సరాసరి గంటలు 12. సో ప్రస్తుతం ఈ సెప్టెంబర్ వరకు 10.74 పనిచేసాము. లాస్ట్ ఇయర్ మొత్తం 9.51. ఇది మైండ్ వైజ్ యాబ్సెంటిజం. యాబ్సెంటిజం ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. RK5 చూస్తే కనుక ప్లాండ్ యాబ్సెంట్, అంటే మనకి మ్యాన్ పవర్ లెక్క తీసుకుని మనం యాబ్సెంటిజం లెక్క తీసుకుని మ్యాన్ పవర్ ఇస్తాడు. సో RK5 26.95 ఉంది, 24-25 ప్లాండ్, అంటే ప్లానింగ్ చేసినట్టు ఉండదు కదా, ఇంకా యాక్చువల్గా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో యాక్చువల్ యాబ్సెంటిజం లాస్ట్ ఇయర్లో 29.4 ఉంది. సో జూలై వరకు డేటా ఉంది మన దగ్గర ఈ ఇయర్ది 32.97, అంటే మనకి RK5 ఇచ్చిన మ్యాన్ పవర్ 26.9 ఇస్తే వాళ్ళు యాక్చువల్గా 32, అంటే యాబ్సెంటిజం ఎక్కువ ఉంది. సో RK6లో చూస్తే అదేవిధంగా 27.27 ప్లాన్ అయితే కనుక లాస్ట్ ఇయర్ 27.2, సో ఈ ఇయర్ 28.01, అంటే RK6లో కూడా కొంత ఎక్కువ యాబ్సెంటిజం ఉంది. RK7 చూస్తే కనుక ప్లాన్ యాబ్సెంటిజం 27.03 అయితే లాస్ట్ ఇయర్ 27.3 ఉండే. సో ఈ ఇయర్ యాబ్సెంటిజం ఎక్కువ ఉంది. లాస్ట్ ఫిగర్ ఈ ఇయర్ ఇప్పటి వరకు, అంటే జూలై వరకు డేటా ఉంది 29.5. సో RK న్యూటెక్లో 27.79 అయితే 26.5 లాస్ట్ ఇయర్. సో 26.82 ఇయర్ వరకు, అంటే మీరు కొంచెం యాబ్సెంటిజం తక్కువ ఉంది ఇక్కడ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాం, ప్లాండ్ దాంట్లో కంపేర్ చేస్తాం. సో SRP1 వచ్చేసి 26.8 ప్లాండ్ యాబ్సెంటిజం, లాస్ట్ ఇయర్ 25.5. సో ఈ ఇయర్ జూలై వరకు 27.25 యాబ్సెంటిజం ఉంది. SRP3 మన మైండ్ విషయానికి వస్తే 27.18 ప్లాండ్, దాని ప్రకారం మ్యాన్ పవర్ ఇచ్చారు. 27.5 లాస్ట్ ఇయర్ యాబ్సెంటిజం, కానీ మన దగ్గర యాబ్సెంటిజం కొంచెం ఎక్కువ ఉంది. IK1 విషయానికి వస్తే 27.17 యాబ్సెంటిజం ప్లాండ్. సో 23-24లో 30.5, సో వాళ్ళ యాబ్సెంటిజం ఎక్కువ ఉంది 32.14. సో ఓవరాల్ UG మైన్స్ విషయాన్ని చూస్తే మన SRP ఏరియాలో 27.13 ప్లాంట్ యాబ్సెంటిజం, 27.9 లాస్ట్ ఇయర్, కానీ ఓవరాల్ యాబ్సెంటిజం చూస్తే 30% ఉంది. సో దీని ద్వారా తెలిసిందంటే యాబ్సెంటిజం తగ్గితే మనకు కొంచెం ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది మన దగ్గర.
ఆర్థిక స్థితిగతులు. సో ఈ భూగర్భ గనుల ఆర్థిక స్థితిగతులు ఇది కూడా ఇంపార్టెంట్ స్లైడ్, ఇది జాగ్రత్త చూడండి. 2019-20లో భూగర్భ గనుల ఉత్పత్తి 86.65 లక్షల టన్నులు. సో ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు 5,413 భూగర్భ గనులు అప్పట్లో 2019-20 డేటా ఇది. సో ఒక టన్ను బొక్క అమ్మితే వచ్చింది ఎంత? 3,135 టన్ను. ఎందుకంటే మన గ్రేడ్ వైజ్ టార్గెట్ ఉంటాయి కదా, సో దానికి అమ్మితే వచ్చిన టన్నుకి 3,135. సో నష్టం 2,325 నష్టం వస్తుంది టన్నుకి. సో మొత్తం నష్టం 1979 కోట్లు. ఏది ఇది భూగర్భ గనుల నుంచి 2019-20లో 1979 కోట్లు నష్టం వచ్చింది. 2020-21 అట్లానే భూగర్భ గనుల ఉత్పత్తి సంవత్సరం ఆర్థిక సంవత్సరం 45.17 లక్షల టన్నులు. ఉత్పత్తి ఖర్చు 9,155. అమ్మకం ధర 2,930, అంటే ఒక టన్ను అమ్మితే వచ్చిన అమ్మకం ధర 2,935. సో నష్టం ఎంత? 6,220 టన్నులు ఒక టన్ను అమ్మితే. మొత్తం నష్టం భూగర్భ గనుల నుంచి 2,736 టన్నులు. సో 2022 చూస్తే కనుక 64.51 సాధించాము. 88,210 ఉత్పత్తి ఖర్చు టన్నుకి, 3,300 అమ్మకం ధర, నష్టమేమో 4,910. మొత్తం నష్టం 3,145 కోట్లు అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి. 2022-23లో 71.99 లక్షల టన్నులు మనం ఉత్పత్తి సాధించాం. సో ఉత్పత్తి ఖర్చు వచ్చి 7,451 టన్నుకి, అమ్మకం ధర 4,088 రూపాయలు, నష్టము వచ్చేసి 3,363. సో మొత్తం నష్టం 2,421 కోట్లు మొత్తం అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి ఆ ఇయర్. 2023 లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 59.31 మనం ఉత్పత్తి సాధించాం అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి. దాంట్లో ఉత్పత్తి ఖర్చు 9,368 టన్నుకి, అమ్మకం ధర 4,628, నష్టము 4,740 టన్నుకి, మొత్తం నష్టం 2,812. సో ఈ ఇయర్ ఇప్పటి వరకు అంటే ఆగస్టు వరకు ఇచ్చిన ఫిగర్స్ చూస్తే కనుక 21.23 లక్షల టన్నులు సాధించాం. ఉత్పత్తి ఖర్చు టన్నుకి 10,394, అమ్మకం ధర 4,854, నష్టం వచ్చేసి 5,540 టన్నుకి. సో మొత్తం నష్టం ఇప్పటికీ అంటే ఆగస్టు వరకు ఈ ఇయర్ 1,176 కోట్ల నష్టంలో ఉన్నాయి భూగర్భ గనులు. సో మీరు ఓకే. సో 24-25 సంవత్సరాల భూగర్భ గనుల ఉత్పత్తి ఖర్చు టన్నుకి చూశాము. సో గత 5 సంవత్సరాల్లో భూగర్భ గనుల ఉత్పత్తి 87 లక్షల టన్నుల నుండి 59 టన్నులకు తగ్గింది. ఆ సమయంలోనే ఉత్పత్తి ఖర్చు కూడా 5,413 నుంచి 9,368కి 73% పెరిగింది. అమ్మకం ధర మాత్రం అంతగా పెరగలేదు. మీరు చూస్తే కనుక బొక్క అమ్మితే కూడా కొంచెం పెరగాలి కదా, అదేమీ పెరగట్లేదు. ఎందుకంటే మన ఇష్టం కాదు టార్గెట్స్ అయ్యేది అమ్మకం ధర పెంచుకునేది వెసులుబాటు మనకి. సో అలాగే భూగర్భ గనుల నుండి కనీసం ఉద్యోగుల జీతభత్యాలు 7,901 రూపాయల టన్నుకి కూడా రావడం లేదు. గత 5 సంవత్సరంలో భూగర్భ గనుల మొత్తం నష్టం సుమారు 13,093 కోట్లు. సో ఇప్పటి వరకు ఉపరితల గనుల నుంచి వచ్చే లాభాలు, డిపాజిట్ల వల్ల వచ్చిన వడ్డీ మరియు ఎస్టీపీతో వచ్చిన లాభాల ద్వారానే భూగర్భ గనుల నష్టాలు పూడ్చుకుని కంపెనీ నికర లాభాలు సాధిస్తుంది. ఇది జస్ట్ పై చార్ట్ ద్వారా చూస్తాను. 24-25 ఆగస్టు వరకు భూగర్భ ఉత్పత్తి ఖర్చు. జీతభత్యాలు చూస్తే మీరు 76% జీతభత్యాలకే పోతుంది మన ఉత్పత్తి ఖర్చు. సో మిగతా ఖర్చులు ఈ పేలుడు మందు ఇవన్నీ స్టోర్స్ ఖర్చు, విద్యుత్, బొగ్గు రవాణా, యంత్రాల తరుగుదల, అంటే దీనిలో చెప్పేంటే మెయిన్ మనకి జీతభత్యాలకి ఎక్కువ మనం ఖర్చు పెడతాం. సో ఇది శ్రీరాంపూర్ ఏరియా డేటా లాభ నష్టాలు. ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి ఆగస్టు వరకు ఈ ఇయర్ 6,128 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఆగస్టు వరకు 5,541. సో ఇయర్ మొత్తం చూస్తే 5,597. ఒక టన్ను అమ్మగా వచ్చిన రాబడి మరియు ఇతర ఆదాయం 5,341 ఈ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రాబడి కొంచెం ఎక్కువ ఉంది, 4,859. 5,060 ఏమో ఓవరాల్ ఇయర్ది. ఒక టన్నుకు వచ్చే నష్టం 767 టన్నులు ఈ ఇయర్ ఇప్పటి వరకు ఆగస్టు వరకు. సో 687 నష్టం కంటే ఈ ఇయర్ నష్టం కొంచెం ఎక్కువ ఉంది. 537 ఓవరాల్, 638 ఓవరాల్ లాస్ట్ ఇయర్ సంవత్సరాలు. జీతాలకు ఒక టన్నుకు వ్యయం ఎంత అవుతుంది అనేది ఆగస్టు వరకు చూస్తే కనుక 3,520 రూపాయలు అవుతుంది టన్నుకి. 2,803 లాస్ట్ ఇయర్ ఆగస్టు వరకు. సో ఓవరాల్ లాస్ట్ ఇయర్ 2,810 ఒక టన్నుకి జీతాలకు అయిన ఖర్చు. మొత్తం నష్టము 14,089 రూపాయలు టన్నుకి ఇంత అయితే ఆగస్టు వరకు 14,625 రూపాయలు అయింది. సో ఓవరాల్ 23-24కి 31,749 రూపాయలు ఖర్చు అయింది.
లక్షలు. సో SRP3 విషయానికి వస్తే కనుక ఆగస్టు వరకు డేటా ఇచ్చారు. ఒక టన్ను ఉత్పత్తి చేయడానికి 10,963 రూపాయలు మనము ఖర్చు పెడుతున్నాము. ఇది ఆగస్టు వరకు డేటా ఇది. సో లాస్ట్ ఇయర్ 9,505 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది టన్నుకి. సో లాస్ట్ ఇయర్ మొత్తానికి 11,846 రూపాయలు పెట్టాము. ఒక టన్ను అమ్మగా వచ్చిన రాబడి 5,606 ఇది ఆగస్టు వరకు అయింది. లాస్ట్ ఇయర్ 5,332 ఆగస్టు వరకు. సో ఓవరాల్ లాస్ట్ ఇయర్ 5,409. ఒక టన్నుకు వచ్చిన నష్టం ఈ ఇయర్ ఆగస్టు వరకు 5,357 రూపాయలు ఆల్రెడీ నష్టం ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ ఆగస్టు 4,172. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే నష్టం ఎక్కువ ఉంది. సో ఓవరాల్ లాస్ట్ ఇయర్ 6,436 రూపాయలు. జీతాలకు ఒక టన్నుకు వ్యయము సో 9,481 ఆగస్టు వరకు, 7,908 లాస్ట్ ఇయర్ ఆగస్టు, 9,971 ఓవరాల్ ఇయర్. సో మొత్తం నష్టము ఎన్ని లక్షలు అనేది చూస్తే కనుక 5,161 లక్షలు, 4,351 ఆగస్టు వరకు. ఓవరాల్ లాస్ట్ ఇయర్ చూస్తే 14,815 లక్షల నష్టంలో ఉన్నాం. సో భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచితే, అంటే ఇదంతా చెప్పేది ఎందుకంటే ఉత్పత్తి పెంచితే మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి, దీనివల్ల మనం ఏం సాధిస్తాం అనేది. అంటే మనం లాభాల్లోకి వెళ్ళినప్పుడు నష్టాలు అయితే మనం తగ్గించుకోగలుగుతాం. సో దాన్ని మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాము. 24-25 ఆగస్టు వరకు భూగర్భ ఉత్పత్తి 21.23. సో ఉత్పత్తి ఖర్చు 10,394. సో అమ్మకం ధర 4,854, నష్టము 5,540. సో మొత్తం నష్టం 1,176 కోట్లు. సో 5% ఉత్పత్తి పెంచితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో 74 కోట్ల నష్టం తగ్గుతుంది. 5% ఉత్పత్తి పెంచితే అంటే 24.41 టార్గెట్ అచీవ్ చేస్తే కనుక 74 కోట్ల నష్టం తగ్గుతుంది. అదే 28 అంటే 10% ఉత్పత్తి పెంచితే 101 కోట్ల నష్టం తగ్గుతుంది. అంటే ఉత్పత్తి పెంచకపోతే మనం నష్టాన్ని తగ్గించుకోవాలని చెప్పడానికి స్లైడ్ ఈ డేటా ఇచ్చారు. SDLలో 10 గంటలు పెంచితే తగ్గే నష్టాలు. అట్లనే మనం ఏదైతే ఇందాక టార్గెట్ అనుకున్నామో 12 అవర్స్, అది మనం అచీవ్ చేయలేకపోతున్నాం. 6.7 అవర్స్ నడుపుతున్నాం. దాన్ని పెంచుకుంటే కనుక ఎంతైతే వస్తుంది అనేది అక్కడ మనకి నష్టం ఎంతైతే తగ్గుతుంది అనేది తెలిపే స్లైడ్ ఇది. సో 24-25 వరకు 11.96 లక్షల టన్నులు సాధించాము. 6.24 10 గంటలు అనమాట అది. సో ఉత్పత్తి ఖర్చు 12,572, అమ్మకం ధర 5,391, నష్టం వచ్చేసి 7,381. సో మొత్తం నష్టం 883. సో 6.74 అంటే ఉత్పత్తి మన 10 గంటలు పెంచుకుంటే కనుక మనకి 26 కోట్ల నష్టం తగ్గుతుంది. సో 7.24 మనము 10 గంటలు పెంచుకుంటే కనుక 52 కోట్ల నష్టం తగ్గుతుంది. అదే 7.74 10 గంటలు పెంచుకుంటే 78 కోట్ల నష్టం తగ్గుతుంది. సో SDLలో 10 గంటలు రోజుకి 2 గంటలు పెంచితే ఉత్పత్తి 30 టన్నులు పెరిగి రోజుకి 132 టన్నులు SDL లక్ష్యం సాధించవచ్చు. తద్వారా సుమారు 104 కోట్ల నష్టం తగ్గుతుంది. ఇది లాస్ట్ డేటాలో చెప్పాను. లాస్ట్ సో ఏంటంటే మీకు జస్ట్ ఐడియా కోసం బొగ్గు అమ్మకం ధర టన్నుకి మనది డిఫరెంట్ కంపెనీస్, కోల్ ఇండియా లిమిటెడ్లో ఉన్న కంపెనీస్లో మన కంపెనీకి మన బొగ్గు అమ్మకం ధర ఎంత ఉన్నాయి కంపారిజన్లో. సో G5 గ్రేడ్ మన కంపెనీ ఫస్ట్ ఉంది, ఫస్ట్ కాలంలో. SCCLలో 5,685, WCL 2,970. ఇదే గ్రేడ్ బొగ్గు అక్కడ ఎంత అమ్ముతున్నారు అనేది మీకు తెలియపరచడానికి. MCL అనే మహానది కోర్టు ఒరిస్సాలో ఉంటుంది, అది 2,970. విద్యుత్ కంపెనీలకి ఇంత రేట్కి వాళ్ళు అమ్మాలి. సో ఇతర కంపెనీలు సిమెంట్ ఇట్లాంటి చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాటికి అమ్మాల్సిన రేటు పక్కన చెప్పడం జరిగింది. సో G6 గ్రేడ్ ఏది చూసినా కానీ మీరు చూస్తే మనం చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నాం. అది చెప్పడానికి మీకు ఈ స్లైడ్లో మిగతా కంపెనీస్లో మనకంటే చాలా తక్కువ రేట్కి వాళ్ళు బొగ్గు అమ్ముతున్నారు. సో సింగరేణిలో బొగ్గు అమ్మకం ధర WCL MCL కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంది, లేదా డబల్ ఉంది మనకంటే. వాళ్ళది మన రేటు డబుల్ ఉంది మిగతా వాటితో అమ్మకం కొనే కదా. సో ఈ స్లైడ్ ఏంటంటే మన సంస్థ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. సో దీని ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్. దిగిపోయిన కార్మికుల వైద్య సదుపాయం పథకం కింద ఈ పథకం 2018 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. దిగిపోయిన కార్మికుడు మరియు అతని భార్య ఇద్దరికి మనిషికి 4 లక్షల చొప్పున అంటే మొత్తం 8 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వబడింది. తీవ్రమైన అనారోగ్యము కలిగిన జబ్బులకు అదనంగా ఖర్చు చేయబడింది. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్, కార్మికుల తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కొరకు కార్పొరేట్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది.
ఇంకోటి మహిళా కార్మికులకు చైల్డ్ కేర్ లీవ్ 2 సంవత్సరములు 730 రోజులు, ఇద్దరు పిల్లలకు 18 సంవత్సరములు వచ్చే వరకు వారి అనారోగ్యం లేక చదువుల కొరకు వాడుకోవచ్చు. చనిపోయిన లేక మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మికులకు వారసత్వ ఉద్యోగం లేదా దానికి బదులుగా నెలకి 39,069 లేక ఒకేసారి 25 లక్షలు చెల్లించడం జరుగుతుంది. చనిపోయిన మరియు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా దిగిపోయిన కార్మికుల పిల్లలకు కార్య నియామకాలు ఇవ్వడం జరుగుతుంది. 23-24 ఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా 33% పెంచి 796 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కార్మికులకు గృహ నిర్మాణం కింద బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల వద్ద 10 లక్షల రూపాయల గృహ సౌకర్యములకైన వడ్డీని తిరిగి చెల్లించబడుతున్నారు. ఎస్బీఐ మరియు యూబీఐ బ్యాంకులలో జీతము ఖాతాలున్న వారికి సుమారు ₹1 కోటి ప్రమాద బీమా వర్తించి చేస్తున్నారు. కార్మికులు నివసించే క్వార్టర్స్కు ఏసీ సౌకర్యం కొరకు కావలసిన ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కల్పించటకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగినది. ఐఐటి లేక ఐఐఎం నందు ప్రవేశం పొందిన కార్మికుల పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించబడుతున్నది. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ లేక మెడికల్ కోర్సులో ప్రవేశం కొరకు ఎంసెట్ లేక బిట్స్ పిలాని లేక నీట్ లేక ఏఐఎంస్ ద్వారా అత్యధిక ప్రతిభ కనబరిచిన 57 మంది కార్మికుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్స్ ఏడాదికి 10,000 చొప్పున చెల్లించబడుతుంది. రామగుండంలో ప్రభుత్వ వైద్య కళాశాల అయితే పెట్టామో దాంట్లో 7 సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించబడినవి. జేఎన్టీయూ మంత్రిలో 36 మరియు కేఎస్ఎం కొత్తగూడెంలో 10 సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించబడింది. సో రాబోయే సంవత్సరాల్లో మన కంపెనీలో ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామో దాని గురించి ఒక స్లైడ్. సింగరేణి సంస్థ రాబోయే సంవత్సరాల్లో 7 నూతన గనులను, ఒక భూగర్భ గని ప్లస్ 6 ఓసీల్ని స్థాపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. వాటి నుండి ఏడాదికి 21.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వస్తుంది. బీకేఓసి వెంకటేశ్వర కని ఓసి కొత్తగూడెంలో ఓసి 5.3 మిలియన్ టన్స్ టార్గెట్. జీడీకే 10 ఓసి గోదావరిలో ఉంది, అది 6 మిలియన్ టన్స్. జేకేఓసి ఎల్లంలో ఇది 2 మిలియన్ టన్నుల టార్గెట్. గోనేటి ఓసి వెల్లంపల్లి ఏరియా ఉంది 3.5 మిలియన్ టన్స్. ఎంబీకేఓసి మహావీర్ ఖని 2 మిలియన్ టన్నులు. పీవీఎన్ఆర్ వెంకటాపూర్ ఇది భూపాలపల్లి ఏరియాలో ఉంది, ఇది 2.5 మిలియన్ టన్ టార్గెట్స్. కేటీకేఓస్ టు యూజీ సెక్షన్ ఇది ఫంక్షన్ తీసి 0.6 మిలియన్ టన్ టార్గెట్. టోటల్ 21. ఒడిశాలోని నైని బ్లాక్ 10 మిలియన్ టన్నులు ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ మనము ఓన్ ప్రొడ్యూసరే కాకుండా డిఫరెంట్ వాటిలో కూడా ఎంటర్ అయ్యాము. సోలార్, థర్మల్ విద్యుత్ వాటి గురించి డేటా. సింగరేణి సంస్థ ప్రస్తుతం జైపూర్లో నెలకొల్పబడిన 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రంతో పాటు అదనంగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్, రామగుండంలో 800 మెగావాట్లు, నైనిలో 2/800 మెగావాట్ల ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. అలాగే కంపెనీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రవేశించి 246 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది. మరొక 54 ప్లస్ 232 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే 300 మెగావాట్లలో లోయర్ మానేరు డ్యాంలో, 500 మెగావాట్ల మల్లన్న సాగర్లో, 500 మెగావాట్లు రాజస్థాన్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సోలార్ ద్వారా ఉత్పత్తి అవుతున్న లేక అయ్యే విద్యుత్ని కంపెనీ అవసరాల కోసం వ్యాపార విస్తరణ ప్రణాళికలు. మేడిపల్లి మరియు జేకేఫై ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ పిఎస్పి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి, కార్బన్ డైఆక్సైడ్ నుండి మిథనాల్ ఉత్పత్తి ఎస్టీపీపీ. రామగుండంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, 100 మెగావాట్ల పవన్ విద్యుత్ ఉత్పత్తి, మణుగూరులో జియో థర్మల్ ప్లాంట్. ఇది కాకుండా మన కంపెనీలో ఏదైతే ఉత్పత్తి సాధిస్తున్నామో దాని ద్వారా సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ మన మైండ్లో. దానికి సంబంధించి ఏదైతే మనము ఒక 10 మంది అధికారులను ఐడెంటిఫై చేసి 2017లో ఆస్ట్రేలియా పంపించాం, ట్రైనింగ్ ఇప్పించాం సిమ్టార్స్ ఇన్స్టిట్యూట్లో. సో 10 మంది అధికారులు ఆస్ట్రేలియా సిమ్టార్స్ గనులలో భద్రత మరియు పరిశోధన కేంద్రం నందు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ భద్రతా నిర్వహణ ప్రణాళికలో శిక్షణ ఇప్పించడం జరిగింది. రామగుండం మరియు మందమరి ఏరియాలో ఏర్పాటు చేసిన ఎస్ఎంటీసీ భద్రత నిర్వహణ ప్రణాళిక శిక్షణ కేంద్రాల్లో మిగతా అధికారులకు శుభ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి గని మరియు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎస్ఎంపీ భద్రత నిర్వహణ ప్రణాళికను తయారు చేసి డైరెక్టరేట్ ఆఫ్ మైన్ సేఫ్టీ వారికి పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం 3rd వర్షన్ సబ్మిట్ చేశాము. అన్ని 22 భూగర్భ గనులలో ఉద్యోగులు పరిశ్రమలకు వెళ్ళేటకు 52 మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భూగర్భ గనులలో తట్టంలో బొగ్గు నింపే పద్ధతికి స్వస్తి చెప్పి ఎస్డిఎల్, ఎల్హెచ్డి, లాంగ్ వాల్, కంటిన్యూస్ మొదలగు టెక్నాలజీలతో బొగ్గు వెలితీయడం జరుగుతుంది. షిఫ్ట్ ప్రారంభంలో ప్రతి పనిపై సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చదవడం జరుగుతున్నది. సో ఇప్పుడు దాకా ఎంత విన్నాము. సో కంపెనీ ముందున్న సవాలు, మన ముందున్న ఛాలెంజెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. వినియోగదారులకు అవసరమైన నాణ్యతతో కూడిన బొగ్గుని సరఫరా చేయాలి. ఏదైతే మనం ఇస్తున్న బొగ్గు దాంట్లో క్వాలిటీ స్టాండర్డ్స్ మనము ప్రొడక్షన్ దాంట్లో పడి మెయింటైన్ చేయలేకపోతున్నాము. అలా అయితే కొంచెం ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్. ఎందుకంటే క్వాలిటీ బొగ్గు ఎవరైనా మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా
క్వాలిటీ సామాన్ని కొనుక్కోవాలని చూస్తాం. అలాగే వినియోగదారులు కూడా దాని వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. సో కేంద్ర ప్రభుత్వం బొగ్గు ప్లాట్లను ప్రైవేటు సంస్థలకు వేలం ద్వారా విక్రయించడమైనది. వీరు బొగ్గుని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతించారు. దీని వలన మన బొగ్గు అమ్మకానికి మార్కెట్లో పోటీ ఉంటుంది. కావున ఉత్పాదకతో కూడిన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం వలన భవిష్యత్తులో బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్న గనులు బొగ్గు నిక్షేపాలు దగ్గర పడుతున్నాయి మరియు వాటి స్థానంలో రావాల్సిన కొత్తగా ఆలస్యం అవుతున్నాయి. ఎందుకంటే ఒక కొత్త మైన్ ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడక్షన్ రావాలంటే మినిమం 10 years పడుతుంది. సో 10 years మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 years తర్వాత ఒక రేటెడ్ ప్రొడక్షన్కి వస్తుంది. సో దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కావట్లేదు. సో కావున కంపెనీ లక్ష్యాలను అధిగమించాలంటే ఉత్పాదకత పెరగాలి. మనకి ఏదైతే ఇప్పుడు సెకండ్ పాయింట్లో చెప్పామో అవి ప్రైవేట్ వాళ్ళని తక్కువ రేట్కి ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికే కొనడానికి ఎవరైనా మొగ్గు చూపుతారు. సో అట్లాంటప్పుడు మన ముందున్న ఏంటంటే కేవలం ఉత్పత్తి పెంచుకుని ఏదైతే రేట్స్ ఉన్నాయో కోల్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ తగ్గించుకోవాల్సిన బాధ్యత మన మీద. ఉద్యోగిగా మన బాధ్యతలు భూగర్భ గనులు. సో ఇదంతా విన్నాం సార్. ఇప్పుడు మేమేం చేయాలనేది ఇదంతా బాగానే ఉంది, మరి మేమేం చేయాల్సిన మీరు అడుగుతారు. సో దానికి ఏంటంటే భూగర్భ గనుల్లో కోల్ కట్టలు ప్రస్తుతం సరాసరి 3 బ్లాస్టులు చేస్తున్నారు, యావరేజ్గా 40 షాట్స్. సో అది 50 ఏళ్ళకి పెంచాలి. అలాగే ఎస్డిఎల్ మరియు ఎల్హెచ్డి యంత్రాలు రోజుకి 7 గంటలు మాత్రమే వినియోగిస్తున్నాము. వీటి వినియోగాన్ని కనీసం 12 గంటలకు పెంచి తద్వారా ఉత్పత్తిని పెంచాలి. భూగర్భ గనుల లక్ష్యాన్ని సాధించాలంటే ఎస్డిఎల్ యంత్రం రోజుకి 130 టన్నులు ఏదైతే టార్గెట్ ఉందో అది మనము మరియు ఎల్హెచ్డి యంత్రం రోజుకి 2 టన్నులు బొగ్గుని ఉత్పత్తి చేయాలి. ఇది మన ముందున్న మన బాధ్యతలు. మనందరి బాధ్యతలు ఏంటంటే మెయిన్ అబ్సెంటిజం తగ్గాలని ఇందాక చెప్పాము. సో కంపల్సరీగా డ్యూటీలు ఎక్కువ చేయండి. డ్యూటీలు ఎక్కువ చేస్తే మీకే లాభం ప్లస్ కంపెనీకి కూడా లాభం. సో విధులకు సక్రమంగా హాజరు కావాలి. వినియోగదారులకు అవసరమైన నాణ్యతతో కూడిన బొగ్గుని అదే మన క్వాలిటీ కూడా పాటిస్తే మనకి ఏదైతే దానివల్ల వస్తున్న లాస్ తగ్గుతుంది, తద్వారా నష్టం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా నిజంగా మనం నష్టాలు తగ్గించుకోవడానికి సింగరేణిలో అందరం నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి నష్టాన్ని సాధించున్నాము. కంపెనీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా ఏదైతే ఇప్పుడు ఈ ప్రాఫిట్ షేరింగ్ బోనస్ కానీ ఇవన్నీ రావాలంటే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే 2024-25 సంవత్సరంలో మనం నిర్దేశించుకున్న 720 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి. ఇది మనందరి బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఇప్పుడు ఉన్నారు మెయిన్ ఏంటంటే చెప్పాల్సింది అబ్సెంటిజం తగ్గించాలి, ప్రొడక్షన్ ఇంప్రూవ్ కావాలంటే. సో ఏదైతే ఎక్కువ ఇప్పుడు చదువుకున్న ఉద్యోగులు మ్యాక్సిమం వస్తున్నారు, అందరూ వాళ్ళకి సర్ఫేస్ కావాలి, డిపార్ట్మెంట్లో కావాలి, సర్వే కావాలి, సేఫ్టీ కావాలని వెనక ఇదాకా 1.5 month అయింది. ఓకే, అన్ని మైన్స్లో ఇతరకు నేను పనిచేసిన కేటీకే వల్ల కూడా ఇదే ఉంది. అవి తగ్గించుకుని అండర్ గ్రౌండ్లో ఎక్కువ పనిచేయడానికి మేము ముగించాం. ఎందుకంటే మాది అండర్ గ్రౌండ్ మైన్, సర్ఫేస్ మైన్ కాదు, డిపార్ట్మెంట్ అంతకంటే కాదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే మెడికల్ ఇన్వాల్యుయేషన్ ఇంటర్వ్యూస్లో మీరు చెప్తారు, ఫుల్లో చెప్తారు మేము అండర్ గ్రౌండ్ నేను అది చేస్తాం సార్ ఇది చేస్తాం సార్ అని చెప్తారు, కానీ యాక్చువల్ ఇక్కడ పిక్చర్ చూస్తే మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటివి స్వస్తిపరిస్తే మనకి మన కంపెనీకే మంచిది. ఏదైతే ఆశతో మన కంపెనీ తీసుకుందో దాన్ని మేము నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే డేటా చూశాను, మన దగ్గర 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 72% ఉన్నారు మన మైండ్లో. ఇలా చూసాను డేటా. సో 40 వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు 72% ఉన్నారు. సో అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు రాను రిటైర్ అయిపోతారు. 28% మంది 40 కంటే ఎక్కువ వయసులో ఉన్నారు. సో రాను వాళ్ళు రిటైర్ అయిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు ఇదే ఇది డేటా తయారు చేసాం నిన్న. సో 21-30 వయసు మధ్య ఉన్న వాళ్ళు 281 మంది ఉన్నారు మన దగ్గర. 31-40 వయసు అంటే ఈ రెండు చూస్తే కనుక 72% ఉన్నారు 40 కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఈ మైండ్లో. సో ఈ సీనియర్స్ రాను దిగిపోతారు. సో వీళ్ళ దగ్గర మీరు పని నేర్చుకోవాలి. వీళ్ళు రిటైర్ అయ్యారంటే మీరు పని చెప్పడానికి ఎవరు ఉన్నాడు, అధికారులు కొంతమంది ఉన్నాం. మేము ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి పని చెప్పడానికి సూచనలు తక్కువ మంది ఉన్నారు. సో ఈ సీనియర్స్ దగ్గర మీరు పని నేర్చుకుని సో ఫ్యూచర్లో కంపెనీకి మీరు యూజ్ కావాలని. సో నెక్స్ట్ 5 yearsలో కూడా మన మైండ్లో 105 మంది రిటైర్ అవుతున్నారు. చూడండి, నెక్స్ట్ 5 yearsలో 2029-30 వరకు 105 మంది రిటైర్ అవుతున్నారు. ఇది కాకుండా మనకి మెడికల్ ఇన్వాల్యుయేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. సో సీనియర్స్ రాను దిగిపోతున్నారు. సో వాళ్ళ దగ్గర మీరు పని నేర్చుకోండి, మంచిగా మీకే మంచిది ఫ్యూచర్. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో పురస్కరించుకొని ఎడ్యుకేషన్ గారిని తమ అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ప్రోగ్రామ్ అధ్యక్షులు గని మేనేజర్ గారు వెంకట్రావు గారు,
ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గ్రూప్ ఏజెంట్ గారు గోపాల్ సింగ్ గారు, అలాగే ఎస్ఓ గారు మహేందర్ గారు, ఫిట్ ఇంజనీరు ప్రేమ్ కుమార్ గారు, అలాగే ఇద్దరు అధికారులు, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ మురళీ చౌదరి గారు, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ల గుర్తింపు సంఘం, వివిధ సంఘాల నాయకులు, SRP3 సోదరులు సోదరీమణులకు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం తరఫున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే మన గని మేనేజర్ గారు స్క్రీన్ పైన సింగరేణి గని కార్మికుల భవిష్యత్తు, సవాళ్లు, ఈ కంపెనీని రక్షించుకోవాలంటే ఏం చేయాలని ప్రతి సంవత్సరం మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ ద్వారా ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా ఒక అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నారు గని కార్మికుల మధ్య. చాలా సంతోషంగా ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, ప్లానింగ్ అండ్ ప్రొజెక్షన్స్, సంస్థకు అయ్యేటువంటి ఖర్చు, భవిష్యత్ పెట్టుబడి, మన కర్తవ్యాలను మన కళ్ళ ముందు ఉంచారు. ఇది గత సంవత్సరం జరుగుతున్నది. దీని ద్వారా మనం చైతన్యవంతమై నిర్దేశిత లక్ష్యాలను సేఫ్టీ సౌకర్యాలతో సాధించి మనకు మనమే సాటి, లేరు మనకెవరు పోటీ అనేటువంటి చందంగా భారతదేశ చరిత్రలోనే సింగరేణి గని కార్మికులు ముందున్నారు. ఆ డెవలప్మెంట్ లోనే 99-2000 సంవత్సరం నుంచి నష్టాలలో ఉన్నటువంటి కంపెనీని లాభాలకు తీసుకొని వచ్చి రెండవసారి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ప్రప్రథమంగా సింగరేణిలో కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో సర్ఫేస్ మైనర్ ప్రైవేట్ గాని పెడితే గుర్తింపు సంఘం హోదాలో అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తున్నటువంటి రోజులు అవి. బాయిలు నడుస్తున్న రోజులు కాదు. సింగరేణి కార్మిక సమైక్య పీపుల్స్ వార్ అనుబంధం ఉన్నటువంటి సంఘం ఇవాళ సింగరేణిలో వేలు నూనుకొని ఉన్నటువంటి రోజులు. ఏ రోజులు డ్యూటీ చేస్తామో, ఏ రోజు ఇంటికి వెళ్తామో తెలియనటువంటి రోజులు. ఆ రోజులలో సింగరేణి కంపెనీ ప్రైవేట్ సర్ఫేస్ మైనర్ను మన పైన రుద్దింది. ఆనాడు మనం గుర్తింపు సంఘంగా వ్యతిరేకించాం, నిలబడ్డాం, కలబడ్డాం. ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలలో చంద్రబాబు నాయుడు గారు చర్చలకు పిలిచిండు. ఇవాళ కేఎల్ మహేంద్ర ఆనాడు మన యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కనబడగానే చంద్రబాబు నాయుడు, ఏమయ్యా కేఎల్ మహేంద్ర, ఒక గుర్తింపు సంఘం నాయకుడివి, నువ్వు ఎలా సమ్మెలు చేపిస్తావు? సింగరేణి నష్టాలలో ఉంది. సింగరేణి నష్టాన్ని కార్మికుల జీతాల నుంచి కోస్తానని చెప్పాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీతో అవుతాది అది? ఏ చట్టంలో ఉంది? భారతదేశంలో, ప్రపంచంలో వేలాది కంపెనీలు మూతపడ్డాయి నష్టాలతోటి. ఏ ఉద్యోగి జీతం నుంచి కూడా కోసినటువంటి దాఖలా లేదు. జరగనీయం, చట్టాలు రావవి. కార్మికుల జీతాలు కోసే చట్టాన్ని రానియం కాక రానియం. ఏ ప్రకారంగా నువ్వు కోస్తావని చెప్పేసి సవాల్ ఇసిరి నిలబడితే ఆయన మాట్లాడుతూ అరే నువ్వు లాభాలు సింగరేణి నష్టాన్ని కార్మికుల జీతాల నుంచి కోస్తావు పోయి, సరే ఓకే, కానీ లాభం వస్తే ఏమిస్తావు అని చెప్పేసి అన్నాడు. అనగానే నోరు జారాడు, నేను లాభం వస్తే 10% లాభాల వాటా ఇస్తానన్నాడు. వెంటనే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అనే చందంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఎల్ మహేంద్ర గారు ఇవాళ నోట్ చేయమంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడుకే చూస్తా ఉన్నాడు. మనం చెప్తే రాడు కదా. చంద్రబాబు నాయుడు ఏమంటుండే మళ్ళీ మాట మారుస్తూ, ఏమయ్యా కేఎల్ మహేంద్ర, నేను 10% లాభాల వాటా ఇస్తాననగానే ఇవాళ రాయమంటారు లాభాలు వస్తాయి అనయా అని మాట. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పేది లేదు. లాభం వస్తేనే నిన్ను మేము లాభాల వాటా అడుగుతాం అని నిలేసిండు. వెంటనే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నాడు. జన్నత్ హుస్సేన్ ఎవరో ఉన్నారు,
వెంటనే రాపిచ్చాడు 10% లాభాల వాటా సింగరేణిలో వస్తాయని. ఆ తర్వాత 12 ఏరియాలు, ఇప్పుడు 11 ఉన్నాయి. 11-12 ఏరియాలు కాలుకు బట్ట కట్టకుండా తిరిగాడు. అక్కడ నుంచి ఇక్కడి వరకు గని కార్మికులను మోటివేట్ చేసి ఇవాళ నవ యువకులైనటువంటి ఉద్యోగులకు తెలియదు. ఒక 10% ఆఫ్ ది ఉద్యోగులు ఉండొచ్చు. ఆనాడు జరిగినటువంటి చరిత్ర చూస్తే ఏమది, ఇవాళ ఆ రోజు హైట్ సెక్షన్ ఉండే కోల్ పిల్లర్లందరూ మనిషికి 20 టబ్బులు, 30 టబ్బులు, 40 టబ్బులు పోసేవాళ్ళు. సాధ్యమైందా 40 టబ్బులు పోసడం? కాదు. కానీ ఆ కోల్ పిల్లర్ కు డ్రామర్, కోల్కట్టా, లైన్మెన్, ఓవర్మెన్, సర్దార్ వీళ్ళందరూ కలిసి ఆ టబ్బులు నింపేవాళ్ళు. ఇవాళ SRP 3లో ఫస్ట్ షిఫ్ట్ లో 1000 టబ్బులు తీశారంటే RK7 లో 1500 టబ్బుల టార్గెట్ తోటి ఇవాళ ఉద్యోగులు పనిచేయడం వల్ల 15 సంవత్సరాలు నష్టాలు ఉన్నటువంటి కంపెనీ 99-2000 సంవత్సరంలో లాభాలలోకి వచ్చింది. ఆ వెంటనే ఇదే కేఎల్ మహీంద్ర ఈ సీతారామయ్య గారిని, గట్టయ్య గారిని తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయాడు. చంద్రబాబు నాయుడు, ఏమయ్యా నిజంగా నువ్వు మనిషివి కాదయా, నువ్వు కార్మిక రాక్షసునివి. నేను 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి బోర్డు డైరెక్టర్ల మీటింగ్ పెడుతున్నా, ఇవాళ సేఫ్టీ సౌకర్యాలకు సంబంధించి మీటింగ్ పెడుతున్నా, ఉత్పాదకత పెడుతున్నా, ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నా. కానీ ఏనాడు కూడా లాభాలు రాలేదయ్యా. నువ్వు ఒక లాభాల వాటా బొగ్గు గని కార్మికులకు సాధించాలనే లక్ష్యం ఈ రోజు సింగరేణి లాభాలకు వచ్చింది. చలోబై 10% లాభాల వాటా ఇస్తానన్న రోజు 99-2000 సత్యం. ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి సత్యం. ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రులు మనం కష్టించి పనిచేస్తున్నాం, లాభాలు తెస్తా ఉన్నాం. ముఖ్యమంత్రులు 1%-2% తెచ్చి ఈరోజు 33% లాభాల వాటా చేరుకున్నది. ఈరోజు కరెక్ట్ గా ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈరోజు లాభాల వాటా వచ్చినటువంటి ఘన చరిత్ర. మీరు ఇచ్చినటువంటి అవేర్నెస్, మా బొగ్గు గని కార్మికులు చేసినటువంటి కష్టం వల్ల వస్తా ఉంది. దీన్ని సాధించినటువంటి మునగాడు ఇవాళ లేడు కేఎల్ మహీంద్ర సింగరేణి కంపెనీలో. ఈ రోజు భవిష్యత్తులో ఈ సింగరేణి ఎంతకాలం ఉన్నా కేఎల్ మహీంద్ర సాధించినటువంటి అవార్డుగా బొగ్గు గని కార్మికులు చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్ టన్నులు. ప్రతి సంవత్సరం ఉద్యోగుల సంఖ్య తగ్గుతా ఉన్నది, యంత్రాల సంఖ్య పెరుగుతా ఉన్నది, టన్నేజ్ కూడా పెరుగుతా ఉన్నది. 25 సంవత్సరాలు మనం ఏనాడు కూడా వెనుకకపోలే, ఇప్పుడు కూడా వెనుకకపోం. కానీ మా ప్రోత్సాహకాలు ఏమైనాయి? ఇవాళ సింగరేణి కంపెనీ లాస్లో ఉన్నప్పుడు సైకిల్ ఇచ్చింది, కిందలు ఇచ్చింది, డిన్నర్ సెట్లు ఇచ్చింది, సేఫ్టీ ఐటమ్స్ ఇచ్చింది, గృహోపకర వస్తువులు ఇచ్చింది, సింగరేణి గని కార్మికులు ప్రోత్సహించింది. కానీ ఈరోజు మా ప్రోత్సాహకాలను కంపెనీ తీసేసింది. కానీ మా ముందు 72 మిలియన్ టన్నుల బొగ్గును తీయమని చెప్తా ఉన్నది. మాకే ఇస్తేనే మేము అవి తీస్తానికి మేము వెనుకపోవడం లేదు. చాలా అప్డేషన్స్ వచ్చినాయి, మాకు చాలా హక్కులు వచ్చినాయి. ఉన్న హక్కులు తీసేస్తే ఏ ఉద్యోగి కూడా బాధపడతారు. మరి మా ప్రోత్సాహకాలు ఏవి? ఇలాంటి ఉత్పత్తి కావాలన్నప్పుడు అవి మాకు కావాలి. మరి ఇకపోతే వేల కోట్ల రూపాయల లాభాలు, లక్షల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలో మరి ఎందుకు ప్రోత్సహిస్తలేరు కంపెనీ? ఈ అధికారులకు ఈ సందర్భంగా, ఎందుకంటే యూనిట్ లెవెల్లో గుర్తింపు సంఘం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పేసి యూనిట్ లెవెల్ అధికారులు GM స్థాయికి చెప్పాలని, GM స్థాయి వాళ్ళు డైరెక్టర్ కు చెప్పాలని, తద్వారా నా కార్మిక బిడ్డలకు హక్కులు రావాలనే లక్ష్యంతో నేను మాట్లాడుతా ఉన్నా. ఇకపోతే ఏమది సింగరేణి గని కార్మికులకు సంబంధించిన అవుట్పుట్ ఏమైంది? అది మన కార్మికుడు టెక్నిక్, మన భాషలో ఇప్పుడు సున్నితమైపోయింది కథ అంతా. ఇన్సెంటివ్ అంటాం, ఆనాడు ఏమనే వాళ్ళం, అవుట్పుట్ అనే వాళ్ళం. నేను పేషెంట్ క్లర్క్ ఇదే బాయిలో కోల్కతా నా దగ్గర వచ్చి నిలబడితే సంతకాలు పెట్టే వాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు. 2000-3000 ఇస్తే చిన్న కోరికలు తీర్చుకునేవాడు 20 తారీఖున. ఆనాడు జీతం 10,000,
3000 4000 అవుట్పుట్ పేరు మీద ఇన్సెంటివ్ వచ్చేది. మరి కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది, ఇంత లాభాలు వస్తున్నటువంటి కంపెనీలో మన ఇన్సెంటివ్ ఏమైంది? పాత ఇన్సెంటివ్ ఏమైంది? కొత్త ఇన్సెంటివ్ పేరుతోటి ఇవాళ కోల్కట్టలు ఢిల్లు పోయట్లేదా? రామర్ గుంజట్లేదా? హాల డ్రైవర్ గుంజట్లేదా? సర్దార్ సూపర్వైజర్గిరి చేయట్లేదా? మేనేజర్ అలర్ట్ గా లేడా? మరి ఏమైంది మన అవుట్పుట్? ఎందుకు ఇవ్వకూడదు? ఉన్నటువంటి హక్కును దెబ్బతీసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు 72 మిలియన్ టన్నులు మనకు కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మన మేనేజర్ గారు స్క్రీన్ పైన చూపారు కదా, గత సంవత్సరానికి ఇప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఈ పరిస్థితులు ఇట్లనే కొనసాగితే 72 మిలియన్ టన్నుల బొగ్గు వస్తుందా? సింగరేణి గని కార్మికుడు సహాయ నిరాకరణ చేస్తే మరి 72 మిలియన్ టన్నులు వస్తుందా? నా అవుట్పుట్ రావాల్సిందే, నాకు ప్రోత్సాహక బహుమతులు రావాల్సిందే. దానిపైన కూడా సింగరేణి కంపెనీ దృష్టి పెడితే తప్ప మేము బొగ్గు గని కార్మికులను అవేర్నెస్ తీసుకురాం. మీరు 100 చెప్తారు, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. కానీ మా కార్మిక హక్కుల ఎడల కూడా మేము తప్పకుండా యాజమాన్యాన్ని అడుగుతాం. 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేటువంటి మీటింగ్ పెట్టినప్పుడు మేము తప్పకుండా మా కార్మికులకి ఇవి కావాలని చెప్పేసి అడుగుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇకపోతే ఇప్పటికే సింగరేణి అభివృద్ధికి అవరోధంగా మారింది బొగ్గు గని కార్మికుల ఆబ్సెంటిజం. ఇవాళ బొగ్గు గని ఆబ్సెంటిజం ఈ బావిలో 30%, ఐకేవన్యలో 40%. ఈ రూపంలో ఆబ్సెంట్ చేస్తే ఎవరు మరి ఆబ్సెంట్ చేసేవాళ్ళు? ఎవరు? నవ యువకులు, 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ చేయడం లేదు. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళే ఈరోజు ఆబ్సెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? నిజంగా వాళ్ళు ఎవరు? తాడిత పీడిత పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు. బాధ కలుగుతుంది. వాళ్ళకు భూములు, వ్యాపకాలు, లేకపోతే బిజినెస్, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు. వాళ్ళు అమాయక చక్రవర్తులు. డ్యూటీ చేయకపోవడం వల్ల ఇంకా ఆర్థికంగా చితికిపోయి భార్య రాకపోవడం, పిల్ల రాకపోవడం, వాడి ఏళ్ళ చూసిండు, వీడి ఏళ్ళ చూసిండు అని చెప్పేసి ఈ రోజు మనకు చెప్తూ బయట డ్యూటీ చేయకుండా తిరుగుతా ఉన్నారు. నిజంగా ఇది చాలా ధైర్యం, దారుణం. మన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మనకు సంబంధించిన వాళ్ళు, మన యూనియన్ లో పనిచేసే వాళ్ళు మనమంతా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి అభివృద్ధికి అడ్డుకట్ట ఆబ్సెంటిజం. ఇవాళ సింగరేణికి సంబంధించిన లక్ష్యానికి అవరోధం ఆబ్సెంటిజం. ఇంకోటి కూడా మీరు గమనించండి, వాళ్ళ డ్యూటీకి రాకపోవడం వల్ల మన పైన 100 నుంచి 200 రూపాయలు రోజుకు మన పైన పడతా ఉన్నారు. ఏ రూపంలో? డ్యూటీ చేయకపోతే జీతం మాత్రం ఇస్తలేము. క్వార్టర్లో లేడా? కరెంటు బిల్, ఏసీ సౌకర్యం లేదా? హాస్పిటల్ సౌకర్యం లేదా? హైదరాబాద్ కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు పంపుతున్నామా? ఆబ్సెంటిజం చూస్తున్నామా మనం? ఏమన్నా ఆ పిల్లగానికి, ఆబ్సెంటిజం పిల్లగానికి ఐఐటీలో సీట్ వస్తే లక్షల రూపాయలు కడతలేమా? ఈ డబ్బులు ఎక్కడి? నీ నాయ మనందరి. మరి నువ్వు డ్యూటీ చేయకపోతే నువ్వు నష్టపోవాలి, కానీ నన్నెందుకు నష్టపరుచుతా ఉన్నావు? లక్షల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతోటి ఆబ్సెంటిజం వాళ్ళకు పెడతా ఉన్నాం. మన సొమ్ము, మన కష్టార్జితం 100 నుంచి 200 రూపాయలు ప్రతిరోజు మన వాళ్ళకి సంక్షేమం పద్ధతిలో తీసుకుపోతా ఉన్నాం. ఎందుకని? మన తోటి సోదరుడు. ఎన్ని రోజులు పలుకుతాం? తోటి సోదరుడు. ఈ రోజు పొద్దున డ్యూటీకి వస్తే ఇంటికాడ అన్నం వండకపోతే మన తోటి పెడతాం. రోజు అన్నం వండకపోతే పెడతామా? ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆబ్సెంటిజం ఉన్నాం. ఇవాళ జీరో మస్టర్ తోటి, అసలు జీరో మస్టర్ లేకుండా, అసలు జీరో మస్టర్ అంటే జీరో తోటి కొన్ని వందల మంది ఉద్యోగులు సింగరేణిలో 3 సంవత్సరాలు రికార్డు చేసినా ఉన్నారు. 100 మస్టర్లు లేనటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళంతా మనకు సంస్థకు భారం అదొక కథ. మన వ్యక్తిగత జీవన విధానం పైన, మన ఆర్థిక పరమైనటువంటి దానిపైన నిజంగా వీళ్ళు ఒక 10% ఆబ్సెంట్ చేస్తే మనకి ఇంకా మొన్న వచ్చిన దాంట్లో ఇంకొక 20,000 రూపాయలు ఎక్కువ వచ్చేది లాభాల మాట. అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఆబ్సెంటిజం ఉంది. అది అవరోధంగా మారింది. తప్పకుండా దాన్ని అధిగమించడం ద్వారా ఈ కంపెనీ ఇంకా అభివృద్ధికి పోయేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇవన్నీ చెప్పారు. మామూలు గుర్తింపు సంఘం పైన కూడా బాధ్యత ఉంది. ఇవాళ నవ యువకులైనటువంటి ఉద్యోగులు
ఒక తిరుగుబాటుతోటి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గెలిపించారు. పాలకవర్గ రాజకీయ ట్రేడ్ యూనియన్లు గని కార్మికులకు న్యాయం చేయాలనుకున్నారు కావచ్చు. ఇవాళ కార్మిక వర్గ దృక్పథంతో అమరవీరుల త్యాగాల పునాదులపై ఉన్నటువంటి సంఘాన్ని గెలిపించారు. లాభాల వాటా కావచ్చు, దీపావళి బోనస్ కావచ్చు, దసరా అడ్వాన్స్ కావచ్చు, ఇవాళ సింగరేణి గని కార్మికుడు తీరిపోయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ కావచ్చు. కోల్ ఇండియాలో లేనిది సింగరేణిలో ఉన్నది. అదనపు కేటగిరీ కోల్కట్టర్ కోల్ ఇండియాలో 4, ఇక్కడ 5th, అక్కడ లైన్మెన్ 4th థర్డ్, ఇక్కడ 4th, అక్కడ పిట్టర్ థర్డ్, ఇక్కడ 4th, అక్కడ హెల్పర్ 1, ఇక్కడ 2. సింగరేణిలో అదనపు కేటగిరీ తోటి సింగరేణి గని కార్మికులు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ హక్కులు శాశ్వతంగా నేను చెప్పినటువంటి 5 సింగరేణి కాలనీస్ వర్కర్స్ అమర వీరుల త్యాగాలతో వచ్చినటువంటిది చరిత్ర చెప్తా ఉన్నది. అది చరిత్ర దాస్తే దాగని సత్యం. అది మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ, ఇలాంటి సంఘంలో మీరు గెలిపించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కంటే, ఒక టీచర్ కంటే, ఒక ఎంఆర్ఓ కంటే, ఒక ఎస్ఐ కంటే జీత భత్యాలు ఎక్కువగా తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు ఎవరంటే సింగరేణి ఉద్యోగులే. మీరు పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో మాకు జీతాలు లేవని, మాకు తక్కువ ఉన్నాయని చెప్పేసి పిల్లలు పెడతా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఒక ఎస్ఐ జీతం మన జనరల్ జీతం ఈక్వల్ ఉంటుంది. సరే, ఆయనకు వేరే వ్యాపకాలలో పావులు పరుకు దొరకచ్చు, కానీ మరి ఇలాంటి క్రమంలో మనకు జీతం తక్కువ వస్తుంది. దీపావళి బోనస్ సందర్భంగా 3 లక్షలు వస్తా ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి బోనస్ వస్తా ఉంది. ఇల్లు కట్టుకుంటే 10 లక్షలకు వడ్డీ లేని రుణం వస్తా ఉంది. అంటే ఇట్లాంటి దానిపైన సంవత్సరం జీతం లెక్కేసేసరికి ఐటీలో పడిపోతున్నాడు. 20%, 30%. సీనియర్లు అందరూ 30లో ఉన్నారు, 40 దాటిన వాళ్ళందరూ 30లో ఉన్నారు, 40కి ముందు 20లో ఉన్నారు. మీరంతా కూడా 10-15% ఐటీ ఉంది. మరి ఇంత కష్టపడుతున్నటువంటి కంపెనీలో రక్తాన్ని చెమటలాగా మార్చి ఉత్పత్తి చేస్తున్నటువంటి బొగ్గు గనులలో ఐటీ ఎందుకు అనేటువంటిది మన మధ్యన జరుగుతూ ఉన్నది. కానీ ఇవాళ ఈ సందర్భంగా నేను రద్దు చేస్తానని చెప్పేసి మాట్లాడాను. ఎందుకంటే అది కాదు. ఎందుకు 555 మంది ఎంపీలు బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దని, 75% మంది ఎంపీలు ముద్ర కుదితే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అవుతుంది. అది ఇప్పుడు అవుతుంది, అప్పుడు అవుతారు నేను అనను. ఆ పార్లమెంట్ కు సంబంధించిన దాంట్లో డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది. అది అవుతుందని నేను అనను. భవిష్యత్తు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మనకు ఒక అవకాశం ఉంది. కోల్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ పేరు పైన మన పైన పడేటువంటి ట్యాక్స్ అలవన్సులు, అండర్ గ్రౌండ్ అలవన్సులు, కోల్ ఫీల్డ్ అలవన్స్, ఇట్లాంటి అలవన్సుల పైన పడే ట్యాక్స్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కడతా ఉంది. సింగరేణిలో కూడా మన అధికారులకు సంబంధించినటువంటి అలవన్సుల పైన పడే ట్యాక్స్ 50% భరిస్తూ ఉన్నారు. సింగరేణి గని కార్మికులే కాని వారు అయిపోయారు ఈ సంస్థకు, ఈ ప్రభుత్వాలకు. ఈ ఐటీ విషయంలో ప్రభుత్వాలన్నీ కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సింగరేణి గని కార్మికుడు బార్డర్ లో సైనికుడు, నల్ల సూర్యుడు బాయిలు ఎదిగితే బయటికి ఎక్కే పరిస్థితి లేదు. గీనకేంద్ర ట్యాక్స్ తెల్లారే రద్దు చేస్తున్నాడు. గత సార్ 10 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎన్నికల సందర్భంగా అలవన్సుల పైన పడే ట్యాక్స్ ను బొగ్గు గని కార్మికులకు పేమెంట్ చేపిస్తామని చెప్పాం. అది మనం ఉన్న సవాలు తప్పకుండా స్వీకరిస్తాం, అది చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే సొంత ఇంటి పథకం. ఇవాళ సింగరేణి గని కార్మికుడు వచ్చినటువంటి జీతభత్యాలు పెళ్లిళ్లకు, పురుళ్లకు, పుణ్యాలకు, పిల్లల చదువులకే అయిపోతా ఉన్నాయి. 50% మంది ఇప్పుడు వచ్చేటోళ్ళకి ఇల్లు ఉన్నాయి, కానీ నా ఏజోళ్లకు 50-60% మంది ఇల్లు లేవు. క్వార్టర్ అలాట్ చేశాం, హ్యాపీగా ఉన్నాడు, మంచిగా బోనస్లు గినెస్లు తీసుకుంటూ కుటుంబాన్ని సాదుకున్నాడు. పిల్లలను జాతీయ అంతర్జాతీయ లెవెల్ కూడా పంపిండు. పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడేమో ఇల్లు లేని పరిస్థితి. మరి ఇలాంటి క్రమంలో సొంత ఇంటి పథకం అనేటువంటిది ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నది.
మనం ఎన్నికల సందర్భంగా చెప్పాం సొంత ఇల్లును అమలు చేస్తామని. తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, అది అమలు చేస్తాం. సొంత ఇంటి పథకం అంటే తెలియదు మీకేం కాదు కదా. ఓ 200 గజాలు 2 గుంటల భూమి ఇవ్వడం ద్వారా, ఓ 20 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వడం ద్వారా బొగ్గు గారి కార్మికులందరూ ఇల్లు కట్టుకొని హ్యాపీగా దిగిపోయిన తర్వాత ఉంటారనేటువంటిది దాని లక్ష్యం. ఈ లక్ష్యాన్ని అప్పుడప్పుడు గుర్తింపు సంఘానికి వివిధ ప్రతిపక్ష సంఘాలు కార్మికులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమయ్యా గుర్తింపు సంఘంగా గెలిచావు కదా, మా సొంత ఇంటి పథకం ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. తప్పకుండా అడగాలి. ఇదే గుర్తింపు సంఘంగా 3వసారి ఏఐటీసీ ఉన్నప్పుడే, ఎవరు అడగనప్పుడే సింగరేణి గని కార్మికులు దిగిపోయిన తర్వాత ఇవాళ క్వార్టర్లో మీటర్లో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు షెడ్లలో మోరీల పక్కకు అక్కడక్కడ షెడ్లలో కిరాయి ఉంటే ఆ వసతులు సరిగ్గా లేక ప్రజలు బతికేటువంటి ఆయన 1 సంవత్సరంలో చనిపోతున్నాడని చెప్పేసి తెలుసుకొని సొంత ఇంటి పథకానికి అమలుకు శ్రీకారం పుట్టించింది సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్. 2009లోనే మనకు నరసింహారావు గారు ద గ్రేట్ CMD మనకు సింగరేణి కంపెనీలో ఆయన చాలా సంస్కరణలతో పాటు చాలా హక్కులు సౌకర్యాలు మన కొరకు ఆలోచించారు. ఆయన ఉన్నప్పుడు సార్ కార్మికులకు దిగిపోయిన తర్వాత ఇల్లు లేకుండా ఉన్నాయి సార్, మాకు ప్లాట్ ఇవ్వాలంటే తప్పకుండా చేద్దాం అని ఒకేసారి అప్పుడు 60,000 మందికి నేను ఇవ్వలేను కానీ ఫేస్డ్ మేనర్లో మనందరికీ ప్లాట్ కేటాయించుదాం. భూపాలపల్లిలో ఇవాళ కోటలు లేవు కాబట్టి వెంటనే మనం కేటాయించుదామని మేము భూపాలపల్లిలో ఉంటారు. ఇక్కడ 1000 క్వార్టర్స్ కాలనీ ఉంది. 1000 క్వార్టర్స్ కాలనీ కింద క్లీన్ చేసి ఏమయ్యా పుల్లయ్య 202 నెంబరు పోయి ప్లాట్ చూసుకొచ్చుకోపోతే ఆయన వెళ్ళిపోయి ఆనాడు బళ్ళు తక్కువ కదా, చేతకు మీద 3 ఏళ్ళు బళ్ళు లేవు. ఈరోజు బళ్ళు ఎక్కువైనాయి, మనుషులు తక్కువైనాయి. ఆనాడు ఒక బండి మీద 3 పోయే రోజులు. ఆ 3 పోయి మన ప్లాట్ల కాడికి పోయి చూస్తే ఆ బురదల దిగబడ్డది. ఊరికి దూరాన కాటికి దగ్గర ఎక్కడో మాకు ప్లాట్ ఇస్తే మేము తీసుకొని ఇక్కడ బతుకుతామా? ఈ జీవాలు మృగాలు మమ్మల్ని వేసుకపోతాయి, ఈ దయ్యాలు భూతాలు తిరిగేటువంటి ఏరియా ఈడ మేము ఉండమని చెప్పేసి కాగితం తీసి వెళ్ళిపోయాల్సిన చేతుల పెట్టి. అదే కాదు, మీకు గుర్తుండాలి, ఇక్కడ సీతలంపల్లి ఉంటారు. ఇవాళ సీసీ కారుల నుంచి సీతలంపల్లికి పోగా అక్కడ మల్లారెడ్డి ఫంక్షన్ అందరికి గుర్తుంటారు. ఎన్నికల సందర్భంగా బాగా ప్రాచుర్యం పొందింది. దాని నుంచి కొద్దిగా ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి పోతే 100 ఎకరాల ల్యాండ్ ఓపెన్ కాస్ట్ పక్క పండి 100 ఎకరాల ల్యాండ్ క్లీన్ చేసి SRP 3 వాళ్ళకి అందరికి ప్లాట్లు ఇస్తే ఎవరు కూడా పోలేదు. ఆర్ఎన్ఆర్ కాలనీ కింద ఇప్పుడు ఆడ 20-30 లక్షల ధర ఉంది, ఆడ కేటాయిస్తే అది ఎక్కడో ఉందని చెప్పేసి అన్నాడు. పోలేదంటే ఆ భూమికి అంత విలువ లేని రోజులు. కానీ ఈనాడు ₹1,00,00,000 వచ్చినంతకంటే ఎక్కువ ఎవరికి రావు. లోన్లు తీసుకోకుండా 5th కేటగిరీ 4th కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు లోన్లు తీసుకోకుండా చక్కగా డ్యూటీ చేసి జీతంలోనే పిల్లలను చదివించి ముందుకెళ్ళి లోన్లు తీసుకోకుంటుంటే 70-80 లక్షలు వస్తూ ఉంది. ఈ 70-80 లక్షలతోటి నిజంగా ఇల్లు వస్తుందా? ఆ పరిస్థితి ఉందా? లేదు. కంపల్సరీ ఆ స్కీమ్ కు ప్రాధాన్యత ఏర్పడ్డది. తప్పకుండా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి ఆస్తులు కనుమరుగైపోతా ఉన్నాయి, ఎవరో దంచుకొని పోతా ఉన్నారు. మన కష్టం, మన తండ్రుల కష్టం, మన తాతల కష్టార్జితం వల్ల తయారైనటువంటి కోటలలో ఆటో డ్రైవర్లు, ఫ్రూట్ కంపెనీ వాళ్ళు, రాజకీయ నాయకులు, అంగరక్షకులు, తోడు వేరు ఆయన బాగా నాకుపై చేసి మందబరిలో బెల్లం పిల్లు ఇల్లీగల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు. ఎవరన్నా ఆయన కదిలిస్తే అక్కడ ఉన్నటువంటి లీడరు, క్యాడరు అందరూ ఫోన్ చేసి GM గారిని బెదిరిస్తే సత్తడా GM గారు కూడా పాపం పోనీ గారు ఎదుర్కొంటే ఈరోజు రామకృష్ణపూర్లో 100 కోట్ల మనం లెక్క చేస్తే 10 మంది మనల్లో 30 మంది బయట వాళ్ళు ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు ఆ కోటర్లు నామినల్ ధర 10,000, 20,000, 30,000 తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ కోటర్లు ఆ దిగిపోయినటువంటి వాళ్లకు సొంతం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఎన్నో ఆశలతోటి బొగ్గు గని కార్మికులు కంపెనీకి వచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే స్క్రీన్ పైన చూపినటువంటి ఏవైతే ఉన్నాయో గనులు, ఆ గనులు కొత్త గనులు కావు. మీ తండ్రులు తీసి ఆగిపోయినాయి, మీ తాతలు తీసి పక్కకు పెట్టినటువంటి వాటిని ఈ రోజు పునః ప్రారంభం పేరు మీద కొత్త గనులుగా చెప్తా ఉన్నాం. కానీ అవి కొత్త గనులు కావు. ఆ గనులతోటి మీ సర్వీసు కొనసాగదు. తప్పకుండా కొత్త గనులు రావాల్సిందే. ఆ కొత్త గనులు రాకపోతే
ఇవాళ మీరు నవ యువకులు ఎన్నో ఆశలతోటి మా తండ్రి 60 ఏళ్ళు చేశాడు, మా తాత 60 ఏళ్ళు చేశాడు, నేను కూడా బంగారం లాంటి కంపెనీని నేను కూడా చేస్తా 60 ఏళ్ళు అని చెప్పేసి వచ్చినటువంటి యువకులకు ఇవాళ ఆశీర్వాదం లాగా 5-10 ఏళ్లలో కంపల్సరీ రిటైర్మెంట్ కింద మీరు బయటికి వెళ్ళేటువంటి సీన్ నాకు కనబడతా ఉంది. మరి ఇలాంటి క్రమంలో కొత్త గనులు రావాల్సిందే. ఆ కొత్త గనులు రావాలని మనం గెలిచిన తర్వాత మనం వెంటనే ఈ కొత్త గనుల ఆవశ్యకత గురించి సింగరేణి మేనేజ్మెంట్ కు ప్రభుత్వానికి చెప్పడం మూలంగా ఇవాళ శ్రావణపల్లి గని, అలాగే ఆల్రెడీ వేరేటోళ్ళకి అలాట్ చేసినటువంటి సత్తుపల్లి గని, కోయగూడెం గనిని మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. కానీ మీ కొరకు తప్పకుండా ఇప్పుడు చెప్పారు కదా, అండర్ గ్రౌండ్ గనులలో తీవ్రమైనటువంటి నష్టాలలో ఉన్న ఇవాళ ఎస్టీపీపీ కావచ్చు, ఓపెన్ కాస్ట్ కావచ్చు, దానితోటి మన జీతభత్యాలు వెళ్ళి మన లాభాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత నష్టమైనా పర్వాలేదు, సింగరేణి కంపెనీ ద్వారా గనులను తవ్వాల్సిందే. ఎన్నో ఆశలతోటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి నవ యువకులకు సంబంధించినటువంటి సర్వీసును పూర్తి కాలం ఉంచాల్సిందే అనేటువంటి డిమాండ్ తోటి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సరే, ఏదున్నా కార్మిక వర్గ దృక్పథంతో ఉన్నటువంటి సంఘం మీరు గెలిపించారు. మీ ఆలోచనలకు ఆశలకు అనుకూలంగా తప్పకుండా మన యూనిట్ పనిచేస్తుంది. మీరు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనిట్ పైన విశ్వాసం ఉంచండి. ఆ డెవలప్మెంట్ లో మనం ఐక్యంగా కలిసి ముందుకెళ్దాం. కార్మిక వర్గ దృక్పథంతో ఉన్నటువంటి సంఘం అంతిమంగా కార్మిక జరగచ్చు. గుర్తింపు సంఘంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా మీకు కావలసిన కోరిక అమలు కాకపోవచ్చు. ఈయనేం చేస్తాడా, ఏదైనా నాతో ఏదైనా మీరు చెప్పొచ్చు. చేయలేదనుకో, ఈయనేం చేస్తాడా అనేటువంటి లైట్ ఎక్స్పెక్టేషన్ రావచ్చు. చిన్న చిన్న పనులు కూడా కాకపోవచ్చు. తప్పకుండా అంతిమంగా కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా ఏర్పడినటువంటి యూనియన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మా ముందున్నటువంటి వీటిని స్వీకరిస్తూ భవిష్యత్తులో అవి అమలు చేయడానికి ముందుకు వెళ్దాం. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు 15,000 మంది సింగరేణి ఉద్యోగులు కంపెనీకి వచ్చారు. ఈ 15,000 మందికి సంబంధించిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంతర్గత ఖాళీలు కూడా అంతర్గత అభ్యర్థులతోటి నింపాలని చెప్పేసి డిమాండ్ మేరకు ఈ మధ్య కాలంలో చాలా నోటిఫికేషన్లు వస్తా ఉన్నాయి. పిల్లలందరూ పోతా ఉన్నారు. ఈ కంపెనీ 90s నుంచి 95 కాలంలో 116,000 మంది ఉన్నప్పుడు కూడా డిపార్ట్మెంటల్ సింగరేణి ఇంటర్నల్ టెస్ట్ ను 350 మంది క్లర్కులతో రిక్రూట్మెంట్ చేయడం. కానీ ఈరోజు 375 క్లర్కుల పోస్టులు మీ కొరకు అర్హత ఉంది, తప్పకుండా వేయాలని చెప్పేసి ఆ స్థానాలను ట్రేస్ అవుట్ చేపించి వేపించడం అనేటువంటి జరిగింది. చాలా మంది పిల్లలు అది ఎప్పుడు వస్తుంది అని అడుగుతా ఉన్నారు. నేను మొన్న రిక్రూట్మెంట్ సెల్ కు ఫోన్ చేసి మాట్లాడినా అది మీరు అంతా దాదాపు 70-80% ఎలిజిబుల్ పిల్లలే నా ముందు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అక్కడ జరిగేది ఇవాళ 4-5 మంది ఈరోజు అప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ మనం ఎట్లా చేద్దాం అని అంటూ ఇవాళ కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ తీసుకునే రోజు, అన్ని స్కూల్స్ కాలేజీలన్నీ తీసుకొని ఒకరోజు టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆయన చెప్పింది ఏంటంటే 1 నెల అన్నాడు. కానీ ఆయన మాటలో నెల రోజులలో అవి జరిగేటట్టుగా ఆయన మాట్లాడాలి. నాకు అర్థమైంది, ఏమైనా నీ మాటలోనే నెల రోజులలో ఎగ్జామ్ జరుగుతుంది అన్నట్టు లేదు కదా అంటే, అన్న నిజమేనని చెప్పింది అంటే ఏమన్నా ఇంకో నెల అన్నా అంటే అనన్నా అని అడగదు. అది 5 నెలలు తెలియదు. 2 నెలల్లో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు అన్నటువంటి మాట. 2 నెలలు కాకపోతే 3 నెలలు, లేకపోతే ఎండాకాలం సెలవులు, అన్ని స్కూల్స్ అన్ని బంద్ ఉంటాయి. అది కావచ్చు, లేదా ఆదివారాలు కూడా బంద్ ఉంటాయి. ఏదో ఒక రోజున తప్పకుండా టెస్ట్ పెట్టి మన యువకులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంటల్ పిల్లలు 370 దాకా ఉన్నాయి పోస్టులు. దాంట్లో పిలపోయేటువంటి పరిస్థితి. అమ్మాయిలకు ఇప్పుడు ప్రస్తుతం సింగరేణి వారు. కారణం ఏమంటే వచ్చేటువంటి ప్రతి టెస్టులో మొన్న జరిగినటువంటి క్లర్కింగ్ టెస్ట్ లో 110 వాళ్ళకి రిజర్వేషన్ ఉండే ఆ పిల్లలంతా క్లర్కులయ్యారు. ఇప్పుడు కూడా ఒక 120 వరకు అమ్మాయిలు క్లర్కులు కాబోతా ఉన్నారు. ఇవాళ మన ఉద్యోగులంతా ఇవాళ ఖాళీలలో నింపి ప్రమోషన్ కొరకు కూడా మనం ఆలోచిస్తున్నాం. సరే, జీతభత్యాలు, డిఏలు, వ్యవహారాలు ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా సమయమైంది. సరే, ఏదన్నా గని కార్మికులు చూడండి, ఒకసారి మీరు బాయిలో పోయిన తర్వాత మీకు రెస్ట్ దొరుకుతుంది 5 నిమిషాలు. చాలా మంది వస్తారు, పోతారు, గాలి మాటలు అందరూ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హక్కులు ముఖ్యమంత్రులు ఇవ్వలే, ప్రధానమంత్రులు ఇవ్వలే,
ఈడికి వచ్చే లీడర్లు వీళ్ళు మాత్రమే ఇచ్చిందనంట. లోపలికి పోయిన తర్వాత 5 నిమిషాలు మీరు ఒక్కసారి అక్కడ కూర్చున్నాక సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ సంస్థలో లేదు. గంప కింద కమ్మండి, దీన్ని చూడండి ఒకసారి పైకి, శూన్యం కనబడుతుంది. శూన్యం. గెలిచిన ఓడిన కార్మిక వర్గ దృక్పథంతో మీ దగ్గరకు వచ్చి సమస్యలు ఫేస్ అవుట్ చేసి మేనేజ్మెంట్ దగ్గర తీసుకొని పోయి మేనేజ్మెంట్ దొబ్బినా లేదు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి యూనియన్. కనుకనే దశాబ్దాల కాలం నుంచి చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు అనేటువంటివి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కు కొత్త కాదు. విమర్శించినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ విమర్శ అనేటువంటిది చాలా మంచిది. విమర్శ అనేటువంటిది చాలా మంచిది. ఆ విమర్శ ద్వారా మన లాభాల వాటా పైన చాలా మంది అవాకులు చవాకులు పేలితే 15 సంవత్సరాల రికార్డు తీసి అక్కడ వేసినాం. నిజంగా అడగకపోతే ఆ రికార్డు మేము వేసుకోవాలి కాదు. అంటే ఇంకా కార్మికులను మాకు దూరం చేయాలని చెప్పేసి కొంతమంది చూస్తే ఇంకా మా గుండెకు దగ్గరయ్యేటువంటి పరిస్థితి మాకు ఉన్నటువంటిది. అట్లాంటి విశ్వాసంతో మేము ఉన్నాం. దేనికైనా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది, అమలు చేసే పరిస్థితి ఉన్నది. కనుక సార్ ఇప్పటికే సమయమైన మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తున్నా. 72 మిలియన్ టన్నుల లక్ష్యమే టార్గెట్ గా మనం పోదాం. మన హక్కులు సౌకర్యాలు తీసుకుందాం. ఆ 72 మిలియన్ టన్నుల బొగ్గు వస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి దానికి సార్థకత ఉంటుంది. డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది, కలబడే అవకాశం ఉంటుంది, నిలబడే అవకాశం ఉంటుంది. మన ఐక్యంగా దృఢంగా మన హక్కులను మనం సాధించుకుందాం అనేటువంటి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. SRP3 కొంచెం తక్కువ ఉన్నట్టుంది, పెన్షన్ ఉందిగా, సరిపోలేదుగా. ఓకే, ఈనాటి సమావేశంకి అధ్యక్షత వహిస్తున్న SRP గని మేనేజర్ శ్రీ వెంకట్రావు గారికి, శ్రీ ఎం సమయ గారికి, పిట్ సెక్రటరీ చౌదరి గారికి, మిగతా నా తోటి ఆఫీసర్స్, సూపర్వైజర్స్, టెక్నీషియన్స్ మరియు SRP3 ఉద్యోగులకి అందరికీ శుభోదయం. చాలాసేపు మీరు రకరకాలుగా విని మైండ్ ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి ఇక్కడికి ఎంత ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యం ఏమిటి, మనకు విలువ అనేది వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది మన దగ్గర? వెరీ గుడ్, హీజ్ రైట్, 100% కరెక్ట్. టైం అనేది, సమయం అనేది అన్నిటికంటే ఎక్కువ విలువ అనేది. ఎందుకంటే మన దగ్గర మీరు షిఫ్ట్ లో పనిచేస్తారు. ఆ షిఫ్ట్ లో మీ దగ్గర ఉన్నాయి ఓన్లీ 8 గంటలు మాత్రమే. ఆ 8 ఉత్పాదకత గురించి కానీ మీరు ఎట్లా వాడతారు అనేది ఇంతకు ముందు మన భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్పారు? నిర్ణయం అనేది మీ చేతిలో ఉన్నది. సింగరేణి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆయన అందరూ చెప్తారు, అంటే అక్కడ ఆఫీసర్స్ కానీ మీకు మంచిగా అవగాహన అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఇంతకుముందు సమ్మయ్య గారు చెప్పినారు, ఏదన్నా మనకు హక్కులు సాధించాలన్నా, మన వెల్ఫేర్ యాక్టివిటీస్ పెరగాలన్నా, కొత్త మైన్ తయారు చేయాలన్నా, ఏది కావాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? మనీ. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనీ. మనీ లేకపోతే ఇంకా ఏం లేదు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తుంది దేనికోసం? మనీ కోసమే కదా. మనీ లేకపోతే ఫ్రీగా ఏమి చేయమని చేస్తారా? ఏమండి. సో కాబట్టి మనకు మనీ కావాలి. ఏది ఉద్యోగం తయారు చేయాలన్నా, ఉద్యోగం మళ్ళీ పెంచాలన్నా, ఏదో కొత్తగా మనకు ఎక్కడైనా ఏదో సిస్టమ్ తయారు చేయాలన్నా మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే మనీ.
సో మనీ మనకు ఎట్లా వస్తుంది? మన బొగ్గు అమ్మితే మనీ వస్తుంది కదా. అది మాత్రం మనకు ఫిక్స్ ఉన్నది. దాన్ని మాత్రం బొగ్గు ధరని మాత్రం మనం ఏది పెంచలేము. ఎందుకంటే ఇప్పటికే ఇంతకు ముందు మీరు చూసినారు, ఇక్కడ కూడా వేరే కంపెనీ వాళ్ళు, అంటే మా పక్కనే, మరీ దూరం కాదు, WCL ఎక్కడ ఉన్నది జస్ట్ పక్కనే, అది జస్ట్ చంద్రపూర్ WCL వాళ్ళు మనకంటే సగం ధరంలో మనకంటే బెటర్ క్వాలిటీ బొగ్గు వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి మనం బాబు దయచేసి మాట్లాడకండి, ఏదన్నా మీకు అవకాశం ఇస్తాము, మీ సలహాలు సూచనలు కూడా మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే దీనిలో అందరు కూడా కలుసుకొని మనం పనిచేస్తేనే మనం సింగరేణి అభివృద్ధి గురించి మనం చేయగలుగుతాం, లేకపోతే మరి ఇది సాధ్యం కాదు. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటి, మన దగ్గర ఉన్న బొగ్గు ధర ఇప్పటికే మనం బాగా విపరీతం మనం పెంచాం. దీన్నే మళ్ళీ కనుక మనం తగ్గించలేకపోతే, ఇప్పుడు ధర అనేది అంతే ఉన్నది. బొగ్గు ఇప్పుడు ఖర్చు ఇంతకుముందు మీరు చూసినారు అండర్ గ్రౌండ్ మైన్స్ లలో, మన SDL యంత్రాలతో నర్సే మైన్స్ పోయి 12,500 టన్స్ వస్తుంది. అంటే ఇది యావరేజ్, మన దగ్గర తక్కువ ఉండొచ్చు, వేరే దగ్గర కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆన్ అండ్ యావరేజ్ 12,500 రూపీస్ పర్ టన్ కి బొగ్గు ఖర్చు పడుతుంది మనకు. మనం ఎక్కువలో ఎక్కువ 5,000 అంతా మనం అమ్మగలుగుతున్నాం. సో ఇప్పుడు ఎంత నెట్ ఒక టన్ మీద మనకు అండర్ గ్రౌండ్ SDL మైన్స్ నర్సే మైన్ లో మనకు ఎంత నష్టం జరుగుతుంది? దగ్గర ఒక 7,000 పైన టన్ మీద అది ఖర్చు మనకు అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తే మనం తగ్గించగలుగుతాం? ఉత్పాదకత పెంచాలి. ఉత్పత్తి ఎక్కువ వస్తే ఉత్పాదకత పెరుగుతుంది అల్టిమేట్లీ. సో అది దీనికి రకరకాలుగా మీరు ఇంతకుముందు చూశారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనం ఎక్కువ మనలో అన్ని ఎక్కువ ఎంగేజ్ చేయాలి. ఎక్కువ చేయాలంటే మీరు అందరూ హాజరు కావాలి, ఎఫిషియన్సీ తగ్గించాలి. తర్వాత అక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా కూడా ఏంటంటే డౌన్ టైం తగ్గించాలి. ఇప్పుడు యంత్రం ఉన్నది, ఆ యంత్రంనే ఎంతసేపు మనం వాడుతున్నాము. ఇప్పుడు దగ్గర నేను చూసింది అన్ని, నేను రెగ్యులర్ గా నేను కూడా బాయిలలో మీతో పాటు నేను కూడా ఇన్స్పెక్షన్ చేసే కొంచెం నాకు బాగా ఇష్టం ఉంటుంది, బాయిలో దిగి చూస్తే కొంచెం. అయితే మరి ఎక్కువ ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ కూడా SDL ఎక్కువ అయితే ఇక్కడ లేదు. అన్ని డిస్ట్రిక్ట్లలో నాకు తెలిసి లీడ్ అనేది చాలా వరకు తగ్గించగలిగాం. సో ఇప్పుడు ఏంటి, మనకు కోల్ అవైలబిలిటీ ఉండాలి, ప్లస్ దాంతో పాటు మన దగ్గర SDL రెడీ ఉండాలి, టబ్స్ ఖాళీ టబ్స్ ఉండాలండి. మన దగ్గర ఏమేమో బ్రేక్ డౌన్ జరుగుతుంది జనరల్లీ లైన్స్, అంతే కదా. అది ట్రేక్ లైన్ మాత్రం మనం కొంచెం ట్రేక్ లైన్ మీద మనం అందరం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెడితే ట్రేక్ లైన్ కొంచెం డెఫినెట్లీ మనం కొంచెం ఆ బ్రేక్ డౌన్స్ మనం తగ్గించగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఒక షిఫ్ట్ లలో బ్రేక్ డౌన్ అయింది, దాన్నే ఇంకా షిఫ్ట్ లో తొందరగా వెళ్ళేసేసి దాన్ని, అంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ మిగతా డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులను పంపించేసి దాన్ని కొంచెం అది చేస్తే, అవసరం పడితే సర్దార్ని కానీ ఏమన్నా సూపర్వైజర్ పంపించేసేసి తొందరగా కనుక మనం అది మెకానికల్ ఉంటే మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ ఫిటర్ ఎవరైతే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో ఏమైంది, 6:30కి 6 లెవెల్ ఎండ్లెస్ లో పుంత తోసింది ఈరోజు, అంతే కదా, ఏమై రైట్. ఎండ్లెస్ లో నైట్ షిఫ్ట్ లో 6:30కి పుంత తోసేసి ఇంకా అప్పటి నుండి బందే ఉన్నది. ఇప్పుడు ఇక్కడే మనం మీటింగ్ పెడుతున్నాము, ఎక్కడ ఎవరు పోలేదు. సో వెళ్ళారా? సో నేను అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ మీటింగ్ ఈ రోజంతా ఏం పెడతా కాదు, మన మెడల్ సార్ అంతా కొంచెం అది అనుకుంటున్నారు ఈరోజు టైం పోతుంది కానీ కాదు. ఎందుకంటే దీని గురించి మనం అందరం కూర్చొని చర్చించాల్సిందే. ఓకే, ఒక పూటకే 2 గంటలు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడితే బాగా ఏదో వృధా అవుతుంది సమయం అట్లా అనుకోవద్దు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే కంపెనీ ఇలాంటి ఎందుకు పెడతారు? ఈ దీంతోనే కనుక 2 అవర్స్ లోనూ మీకు ఏం రావట్లేదు. సో డోంట్ వరీ, SRP 3 వాళ్ళకి సత్తా ఉన్నది,
వాళ్ళు ప్రొడక్షన్ ఇప్పుడు మీరు అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు కదా, అక్కడ బ్యాటింగ్ కి పోవాలి లేకపోతే బౌలింగ్ పోవాలి. అది ఎట్లా పంపిస్తారు బ్యాటింగ్ కి? ఎవరైతే మంచి బ్యాటింగ్ చేయగలుగుతారో వాళ్ళు ఓపెనర్ పంపిస్తారు. ఇంకా కొన్ని తర్వాత ఏంటంటే లాస్ట్ కి అందరికంటే తక్కువ బ్యాటింగ్ ఎవరు వస్తుంది, వాళ్ళు 11 నెంబర్కి వస్తారు. అవునా కదా? సో మీరు ఇక్కడ SRP3 ఉద్యోగులు, మీరు ఓపెనర్స్ పై నంబర్ 1 అండ్ నంబర్ 2కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. మీరు డెఫినెట్లీ గతంలో ఈ మైన్లో 4 lakh టన్స్ కనుక మనకు టార్గెట్ ఉంటే 4 lakhs కంటే ఎక్కువ తీసి చూపించారు 2 సంవత్సరాలు. దానికోసం ఏమైంది, ఈసీ వాళ్ళు వచ్చేసేసి మీకు మేము ఈసీ 4 lakh టన్ ఇచ్చాము, మీరు ఎక్కువ ఇచ్చారని దానికోసం కనీసం ఒక 30 కోట్లు వాళ్ళకి మనం అంత జుర్మానా కట్టాల్సి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, SRP3 has got the potential. మీ దగ్గర పొటెన్షియల్ ఉన్నది. ఓకే, ఇప్పుడు కొన్ని చిన్న రిపోర్ట్స్, ఇంతకుముందు SDS పాతవి ఉండే, కొత్త SDS వచ్చినాయి. SS6 లో అది ఏంటంటే 8 క్రాస్ కట్ కి కొంచెం అక్కడ అక్యూట్ యాంగిల్ చేయడం వల్ల కొంచెం అక్కడ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నది. ఆ ప్రాబ్లం కూడా 1.5 months లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు? ఆ డిస్ట్రిక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మీకు 5 seam 6 seam దానిలో 4 డ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఆ డిస్ట్రిక్ట్ కి ఆల్రెడీ మనకు పర్మిషన్స్ వచ్చినాయి. దానికి కావాల్సిన యంత్రాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. మెయిన్ పవర్ కూడా సరిపోతుంది. అవసరం పడితే పక్క మైనర్ తీసి మెయిన్ పవర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ సంవత్సరంలో విదిన్ 1 month మీకు 5 6 seam కనుక మీకు చాలా అయితే, ఇంకా అక్కడ అన్ని టబ్లు ఇక్కడికి రావాలంటే కష్టం అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, 3A సెక్షన్ ఉంది కదా, ఆ 3A సెక్షన్స్ నుండి కొన్ని బొగ్గు అక్కడ నుండి వస్తాయి. సో ఆ సెక్షన్ కూడా ఈ ఎండ్లెస్ 6 level ఎండ్లెస్ ఉంది కదా, ఆ ఎండ్లెస్ ని అక్కడ కలిపేసేసి ఆ 3A సెక్షన్, ఇప్పుడు 3 సెక్షన్ లో బొగ్గు వస్తుంది మనకు 3A సెక్షన్. సో అది లాస్ట్ మన ఎంత అయితే లాస్ అయింది ఆ బొగ్గుని కూడా మనం తీయాలి. ఈ రోజు కనుక మీరు కరెక్ట్ గా మనం 100% తీయాలంటే మనకు కావాల్సింది రోజు వాటి తీయాల్సిన బొగ్గు ఎంత అంటే 1100 tons. 1100 tons కనుక మనం రోజు తీయగలిగితే మనం కంపల్సరీ ఖచ్చితంగా మళ్ళీ సేమ్ SRP1 లాగా మళ్ళీ ఎట్లా అయితే మనకు ఇవి ఉంటాయి కదా రకరకాల టోర్నమెంట్స్, వరల్డ్ కప్ లో గెలవాలంటే మామూలుగా ఆడితే మనకి గెలవాలి. సేమ్ అదే స్థాయిలలో మనము డెఫినెట్లీ కష్టపడాలి. డెఫినెట్లీ ఇంతకుముందు సమ్మయ్య గారు మాట్లాడారు, ఇంతకుముందు మీరు ఈ స్లైడ్స్ కూడా చూశారు. కంపెనీ మాత్రం ఎలాంటి మీ వెల్ఫేర్ అమ్యూనిటీస్లలో ఎప్పుడు కూడా ఇంకా పోవట్లేదు. మనం కొన్ని అడగక ముందు కూడా కొన్ని కంపెనీ మన గురించి పెడుతుంది, చేస్తుంది. సో డెఫినెట్లీ మన సపోర్ట్ ఇంకా మన కంపెనీ మన ఇంకా ఉన్నది. కాబట్టి మన తరఫు నుండి ఇప్పుడు ఏముంటుందంటే ఎవ్రీబడి షుడ్ థింక్ దట్ ఇట్ ఇస్ మై మైండ్. ఇప్పుడు ఏదో కారణం చేత సపోజ్ అక్కడ ఆగుతుందంటే ఎవ్రీబడి, ఇంతకుముందు సమయ గారు చెప్పారు, ఇంతకుముందు మేము కూడా పుష్ చేసాము ఆ టబ్లు. అసలు బొగ్గుకుని తక్కువ పడుతూ ఉంటే ఏం చేసేవాళ్ళు, కోల్ కట్టర్కి వాళ్ళు లాడీస్ వాళ్ళే హెల్ప్ చేసేసి వాళ్ళకి రావడం లేట్ అవుతుంది, వాళ్ళు కలిసేసి, ఎందుకంటే యాక్టింగ్ వాళ్ళే చేస్తారు, యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే హోల్డ్ చేసేసి ముందు చేసి పెట్టేవాళ్ళు. సో పుషింగ్ టైంలో పుషింగ్ అంతా. సో నేను అనేది ఏంటంటే ఈ కేటగిరీలు ఇవన్నీ భేదాలను పక్కన పెట్టేసేసి అందరి లక్ష్యం ఒకటి ఉండాలి, దట్ వీ విల్ ఇంప్రూవ్ ద ప్రొడక్షన్. అండ్ మనకు ఏదైతే అండర్గ్రౌండ్ మైన్ లో మనకు ఎంత అయితే నష్టం జరుగుతుందో ఆ నష్టం మనం తగ్గించాలి. కానీ దానిలో జోష్ కే అందర్ హోష్ నహీ ఖోనా అనేది నేను ఇంతకుముందు మీ అందరికి చెప్తున్నాను. బాగా జోష్ వచ్చింది కాబట్టి మనసుకి ఏమవుతుందంటే ఉన్న ఆవేశంలో చూడండి, మనసుకి ఆవేశం వచ్చిందనుకో అది ఎవరిని చూడరు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, లేకపోతే బాగా ఆనందం ఉంటే అది చాలా మంది పిల్లల్ని చూస్తాం రోడ్డు మీద 2 చేతులు వదిలేసేసి బండి నడుపుతారు, లేకపోతే సైడ్ స్టాండ్ గిరిగిరి రాకుండా పోతారు. సో ఆ ఉత్సాహం అనేది ఇట్ షుడ్ హ్యావ్ ఎ డైరెక్షన్. ఇంతకుముందు ABCD మనం విన్నాం, ABCD
ఆ ఏబిసిడి కనుక మనం పాటిస్తే కంపల్సరీ మనకు బుక్ వస్తుంది, మనకు అన్ని రకాలుగా. ఇప్పుడు నీకు ఒక కొత్త మంచి మేనేజర్ సార్ వచ్చిందంట, దేవుడు లాంటి మేనేజర్, సూపర్ మ్యాన్. నేను అనేది ఓకే, అందరు మంచోళ్ళు ఎవరు లేరని కాదు, కానీ అరే భయ్ మీరు అంత ఫాస్ట్ ఉన్నారు. ఎస్ఆర్పి నేను అన్నక ముందే మీరే చెప్పారు, కానీ నేను అనేది ఏంటంటే డెఫినెట్లీ మీరు చెప్పిన మాటనే మీ అందరినీ కలుపుకొని తీసుకుపోవాలి. ఇట్ షుడ్ వర్క్ యాజ్ ఏ టీమ్. డిఫరెంట్గా అట్లా డిఫరెంట్గా ఇండివిజువల్గా సెపరేట్గా ఉంటే, ఇప్పుడు ఒక పెద్ద 5 ఉన్నది, దానిలో ఒక 4-5 గుర్రాలు ఉన్నాయి ఆ రథంలో. అన్ని గుర్రాలు ఒకే వైపుగా లాగితే ఆ రథం మంచిగా నడుస్తుంది. కానీ అది ఒక గుర్రం ఇటుపక్క లాగుతుంది, ఒక గుర్రం అటుపక్క లాగుతుంది అంటే, ఇప్పుడు దీనిలో మనం అందరం అధికారులు, సూపర్వైజరు, టెక్నీషియన్స్, మిగతా అంతా అందరూ కూడా ఒకే వైపుగా మనం దాన్ని లాగా. అవర్ డైరెక్షన్ షుడ్ బి వన్ అండ్ ద సేమ్, బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద సేఫ్టీ విషయంలో కొన్ని చిన్నవి ఈ సంవత్సరంలో 4-5 చిన్న తప్పులు జరిగినాయి. కానీ ఓవరాల్గా మోర్ ఆర్ లెస్ అవర్ మైండ్ రికార్డ్ ఇస్ వెరీ గుడ్. డెఫినెట్లీ సేఫ్టీ పరంగా కూడా మనం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ మహేందర్ సార్ సేఫ్టీ ఆఫీసర్, కొత్త సేఫ్టీ ఆఫీసర్ అయ్యారు. ఆయనకి అసాంతి గురించి చాలా అవగాహన ఉన్నది. ప్లస్ మంచిగా అంటే సేఫ్టీ ఆఫీసర్తో పాటు ఆయన అన్ని పనులు కూడా చూస్తున్నారు. ఏంటంటే ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. అసలు మైండ్లో నంబర్ 2 పర్సన్ అంటే సేఫ్టీ ఆఫీసర్. సో కాబట్టి డెఫినెట్లీ అతను ఏ డైరెక్షన్ తీసుకుపోతే ఆ డైరెక్షన్లో. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు మన సిఎండి గారు కూడా మీరు చూసారు స్లైడ్లో, అంత మంచి సిఎండి మనకు దొరకదు. వర్కర్స్ అంటే మన ఎవరన్నా ఆయనకి కనుక ఫోన్లో మెసేజ్ పెట్టినా ఏది పెట్టినా అంత మంచి రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా సింగరేణి ఎప్పుడు ఏ సింగరేణి కూడా ఇవ్వలేదు. కాబట్టి మీకు అంత మంచి అప్రోచబుల్ పర్సన్స్ అయిపోయారు. మీ మేనేజర్ గారు మంచిగా అప్రోచబుల్ అయ్యారు. ఓకే, సో మీరందరూ కూడా మీ సార్కి మీ తరఫున ఇవ్వాల్సిన ప్రొడక్టివిటీ, సేఫ్టీ అండ్ అన్నిటితో పాటు ఏం చెప్పాను నేను మీకు ఆ గుర్రాల సంగతి ఎందుకు చెప్పినా, బికాస్ వీఆర్ ఎ టీమ్, ఒక కుటుంబం. ఆ కుటుంబం కాదనుకుంటే అప్పుడు ఏమవుతుంది, భేదాలు వస్తాయి. ఒక కుటుంబంకి ఒక పెద్ద మనిషి ఉంటాడు. మీ కుటుంబంకి పెద్ద మనిషి ఎవరు? మీ మేయర్ గారు. అంతేగాని సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తారు. ఒక్కోసారి అవసరం పడితే ఏమవుతుంది, పెద్ద మనిషి మీకు చిన్న ఒక దెబ్బ కూడా కొడతారు ఏదో తప్పు చేస్తే. కానీ దాన్ని మనం వేరే భావంగా తీసుకోవద్దు, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ టు కరెక్ట్ ద ప్రాసెస్. సో ఇలాంటి చిన్నవి ఉంటాయి. కానీ మన అందరం కూడా కలుసుకొని యూనిట్గా పనిచేస్తే డెఫినెట్లీ ఈ సంవత్సరం మీరు 100% సాధిస్తుందని అట్లా భావిస్తూ నాకు నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం నిలబెడతారా లేదా? ఈ సత్తుతోనే అవుతుందా? ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేకపోతే ఏం చేయలేము. డెఫినెట్లీ మీ మీద నాకు 100% నమ్మకం ఉన్నది. సింగరేణి భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు మీ సార్ మీరు అందరూ విన్నారు. సో దాన్నే కనుక మీరు సింగరేణినే మన అభివృద్ధి పథానికి ముందుకు తీసుకువెళ్తారని అట్లా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ, జై సింగరేణి, జై SRP 3 and 3A. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు కరదాలతో ఒకసారి ఓకే మైక్ ఓకే మా రికార్డ్ చేస్తాం సార్. రికార్డ్ చెప్పండి. అధికారులకి అట్లాగే నా తోటి ఉద్యోగస్తులకి శుభోదయం.
ఇచ్చినటువంటి 5 నిమిషాలు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మన సీఎం ఇచ్చినటువంటి సందేశాలను మనకి ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే కంపెనీ పరంగా కూడా కొన్ని చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎస్డిఎల్ మనకి 7 అన్నారు. దాంట్లో భాగంగా మనకు ఆయిల్ సరిగ్గా సప్లై కాదు. ఆయిల్ పైనుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపల మనకు అక్కడ అరగంట 30 గంట టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి లోపల పెట్టించే ప్రయత్నం అయితే ఎన్నిసార్లు చెప్పినా కానీ మనకు పైనుంచి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అట్లానే మన మ్యారేడింగ్ కూడా మనం ఇంతకుముందు మనకు మ్యారేడింగ్ చేసి 120 ఉండేవి. ఇప్పుడు 50-60 కంటే ఎక్కువ నడుస్తలేవు. ఏమైంది అంటే నంబర్లు లేవు. మరి ఇట్లాంటి చిన్నవి కూడా మీరు కంపెనీ పరంగా మీరు అది చేయకపోతే కూడా మనకు ఆ విధంగా కూడా మనకు నష్టం వచ్చేది అనేది ఉంటుంది. కాబట్టి అయితే కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. అట్లానే మనకు పెద్ద మైను అది ఎప్పుడో పెట్టిన వాటర్ ప్లాంట్, ఆ వాటర్ ప్లాంట్తో మనకు గత నెలలో ఒక నెల రోజులు చాలా ఇబ్బంది పడ్డాము. దాన్ని కూడా ఇంకొక ప్లాంట్ మీరు మన ఏజెంట్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన జిఎం గారి కానీ లేకపోతే కార్పొరేట్ స్థాయిలో కానీ మనకు దాన్ని తీసుకెళ్ళి దాన్ని మనకి ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టియాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. అంటే నేను అనేది ముఖ్యంగా ఏంటంటే కార్మికులకు ఎంత సౌకర్యం కల్పిస్తే అంటే మనం అంత మన ప్రొడక్షన్ మీద కూడా దృష్టి పెట్టి మన ప్రొడక్షన్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సహకారంతో అన్నీ అట్లానే మనకు చిన్న సమస్యలు కూడా మనకు చేయలేకపోతున్నాం. మనం ఎవరైనా ఒక బ్యాక్ షిఫ్ట్లలో ఉద్యోగస్తులు ఇంటికాడ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫోన్ చేయాలంటే ఫోన్ లేదు, మ్యాన్లెట్ ఫోన్ ఉండదు. పోయి ఒకటి మన ఏరియా హాస్పిటల్కి ఒక ఫోన్ చేద్దాము, ఏదైనా డాక్టర్ ఉన్నాడా లేడంటే కూడా మనకు అక్కడి నుంచి రెస్పాండ్ ఉండదు. మనం వెళ్ళి తిరిగి రావాలి. ఇట్లా చిన్నవి కూడా సమస్యలు బాగా ఉన్నాయి. అయితే మీరు మేనేజ్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏజెంట్ గారిని. అట్లానే కార్పొరేట్ లెవెల్లో కూడా మాట్లాడాలి. తర్వాత ఇట్లా చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. అవి సాల్వ్ చేస్తే కనుక మనం మీరు ఇచ్చినటువంటి టార్గెట్ సాధించడానికి మా పక్కన తరఫున అందరం కలిసి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సారీ గారు, ఈ మన ఆయిల్ సంగతి ఇంత ప్రాబ్లం వచ్చింది అనేది వాస్తవమే. సో అది ఏంటంటే ఆల్రెడీ మనకు ఆర్డర్ పడింది. చాలా త్వరలో విదిన్ ఫ్యూ డేస్లో మనకి ఆయిల్ వచ్చేస్తుంది. ఒకటి. రెండోది ఇది మన మీరు ఇది అన్నారు కదా మన మొబైల్ ఫోన్ గురించి. ఆ ఫోన్ గురించి ఆల్రెడీ మైనర్ గారికి పిఏ గారికి చెప్పడం జరిగింది. మీరు పైసలు పెట్టి కొనండి అండ్ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అది డెఫినెట్లీ మనం కావాలంటే ఈ రోజుల్లో మీరు ఈ రోజున మీరు అడిగింది 2-3లో ఒక్కటన్నా ఈ రోజు కంప్లీట్ చేసి చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా. డెఫినెట్లీ ఈ రోజు తర్వాత ఇది దాని గురించి డెఫినెట్లీ మా ప్రయత్నాలు మేము చేస్తాం. సో నేను ఏర్పాటు చేయడం అంటే ఇది కొంచెం ఆలస్యం అయ్యే విషయమే, కానీ డెఫినెట్లీ దాన్ని కూడా మనం ప్రయత్నం కంపల్సరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రక్షణ ప్రతిజ్ఞ. గనిలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించుటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయు పనుల వల్ల నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నా ఈ జీవితము నా భార్య బిడ్డలకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుతున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. అవరే అవరే అవరే. జై సింగరేణి, జై సార్పిత్రి.